ఏంటి విష్ణు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, సినిమాలో ఇంత బాగా కనబడే. బట్ విష్ణు కెరియర్ చూసుకుంటే ఒక ఫ్లో కనబడదు. ఎందుకు సినిమాలలో ఎప్పుడో సంవత్సరం కింద చేశారు, మళ్ళీ ఎప్పుడో మేము ఉన్నామని వస్తారు, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో వస్తారు ఇద్దరు బ్రదర్స్. ఏంటి ఆ రీజన్ ఏంటి? ఆచార్ అమెరికా యాత్ర సినిమా షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు నాకు ముందు బిగినింగ్ ఒక కథ చెప్పారు. దాని తర్వాత మేము అందరం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాం. అక్కడ సియాటిల్లో షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఆయన్ని రూమ్కి పిలిచారు. ఆయన్ని కో డైరెక్టర్ స్వామి అని ఉన్నారు, ఆయన రూమ్కి పిలిచి చెప్పారు. సినిమా రష్ చూసాం. రష్ చూసిన ఈ సినిమా ఆడదాను. నేను మళ్ళీ నా డబ్బులు సొంతగా డబ్బులు ఇచ్చి తమన్ని రిక్వెస్ట్ చేసుకొని తమన్ని మళ్ళీ మొత్తం రీరికార్డింగ్ చేయమన్నా. సో నాకు నచ్చిన చొక్కా కాదు, నాకు నప్పిన చొక్కా వేసుకోవాలని. ఫైనల్ జనాలు కూడా నచ్చలేదు మరి. దేవకట్ట కూడా సాటిస్ఫై కాదు కదా, నా ఇంట్లోనే చెప్పారు తను. దేవకట్టకి నాకు ఎప్పుడు క్లాష్ అలా కానీ తమన్కి నాన్నగారికి కొంచెం చిన్న క్లాషెస్ ఉన్నాయిగా లేదా? నాన్నగారు చెప్పారు, నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఇప్పుడు నాన్నగారు కొంతమంది మేధావులతో పనిచేశారు. సినిమా కెరియర్ని కంటిన్యూ చేయడంలో మీ ముగ్గురు సక్సెస్ అయ్యారా? అది కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళు ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయాలి. పద్మభూషణ్ అవార్డు అప్పుడు అండ్ వజ్రోత్సవాలప్పుడు ఆ ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానము అండ్ వజ్రోత్సవాల్లో ఇద్దరు ఎమోషనల్గా మోహన్ బాబు గారు అండ్ చిరంజీవి గారు మాట్లాడిన విధానాలు, అక్కడ మీరు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నారు. అప్పుడు మీ మనసులో ఏమనిపించింది? ఎగ్జాక్ట్గా జెన్యూన్గా చెప్పండి. అమ్మాయిని చూసి లవ్లో పడ్డారు. అంతకుముందు చాలామందిని అమ్మాయిని చూశాడు విష్ణు, చాలామంది హీరోయిన్స్ అంతకంటే అందగత్తెలని చూశాడు, అంత క్లోజ్గా మూవ్ అయ్యాడు కూడా. బట్ ఎక్కడ కనెక్ట్ అవుతారు? ప్రేమ దగ్గు చెప్పి రావు, వచ్చినప్పుడు మనం ఆపుకోలేము. ఓకే, ఇట్ హ్యాపెన్స్. అంటే ఒక ఇన్సిడెంట్ ద్వారా వస్తుందా, లేకపోతే ఫస్ట్ అట్రాక్షన్ అన్నది ఇంపాసిబుల్ నాకు తెలుసు, ఎందుకంటే అంతకంటే మా గొప్ప అమ్మాయిలు చూసుంటారు మీరు. ఏంటి ఎక్కడ జరిగింది ఇక్కడ? ఐ హ్యావ్ టు మిమ్మల్ని ఆ విషయం కరెక్ట్ చేయాలి. చెప్పండి. మనోజ్ తన డివోర్స్ గురించి తనే ట్వీట్ చేశాడు, తన వల్లే తెలిసింది ఇండస్ట్రీకి, అండ్ డిప్రెషన్లో ఉన్నాను కొంత పీరియడ్ అని కూడా పెట్టారు దాంట్లో. ఆ టైంలో మనోజ్కి ఇచ్చిన సజెషన్స్ ఏంటి? మనోజ్ నేను మొత్తం యూనో ఇట్స్ లైక్ ఎ ట్రెడిషనల్ రిలేషన్షిప్ వాట్ వీ హ్యావ్. అందరికీ ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి. డోంట్ రష్ ఇన్ టు ఎనీథింగ్, టేక్ యువర్ టైం అనే ఒక్క మాటే చెప్పాను. సో నేను ఎక్కువ మాట్లాడను, టేక్ యువర్ టైం, దిస్ నో రష్, అంతవరకు. అంటే దీంట్లో ఉన్న మెయిన్ మంచు ఫ్యామిలీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ, అంటే ఈ మంచు ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటేనే భయపడతారు. ఎందుకు భయం? ఐ డోంట్ నో, అది దిస్ ఫస్ట్ టైం ఐమ్ హియరింగ్. బట్ చెప్పండి. నాకు తెలిసి ఒక టాప్ డైరెక్టర్ మీ కాంపౌండ్లో పనిచేయాలి అంటే పాత వాళ్ళు వద్దు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు కాదు, కొత్త వాళ్ళు, ఏ లైక్ సుకుమార్ గారు లాంటి వాళ్ళు, కోటాలు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే నాన్నగారి విషయంలో ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, నాకైనా చాలామందికైనా, బట్ ఆయన ఎందుకు చేయట్లేదు? పొరపాటు అవ్వచ్చు, ఇది బయట చాలామందికి తెలీదు. నాకు క్లాస్ కూడా పడవచ్చు దీనివల్ల. జేకే బారు ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఆదిశంకరాచార్య. నాన్నగారిని వచ్చి అడిగాడు, పైసా తీసుకోలే. ఆయనకి 7 రోజులు 8 రోజులు యాక్ట్ చేశారు డాడీ. ఓకే, అవును. ఆయనకి జ్వరంతో, ఆయనకి విపరీతమైన జ్వరం. పాపం అతను ఎక్కడి నుంచో ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమా చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఈరోజు ఎక్కడితే కరెక్ట్ కాదు, పర్వాలేదని ఆయన వెళ్ళి షూట్ చేసి వచ్చాడు. బారవ్ గారికి తెలుసు అది. అదే బారవ్ గారిని నేను వేరే సినిమాకి అడిగితే అండ్ ఇప్పుడు గోపి
గోపీచంద్, నితిన్, సుమంత్ ఇలాంటి వాళ్ళతో చాలామందితో మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నారు కదా, వాళ్ళతో ఎందుకు ఎప్పుడు మల్టీ స్టార్ ఎప్పుడన్నా ప్లాన్ చేయాలని ఐడియా వచ్చింది? సీక్వెల్ ప్లానింగ్లో ఉన్నారంటే అది శ్రీనివాట్ల గారే చెప్తారు. అంతేనా? నిజంగా ఆయన మళ్ళీ ఇంకొక దూకుడు ఇంకొక ఇచ్చుంటూ వచ్చేవారా? అది ఆయన అడగాలి. అదే మళ్ళీ ఇక్కడ గ్రాటిట్యూడ్ గురించి టాపిక్ మళ్ళీ అది ఆయన అడగాలి మీరు. అది నేను అడిగేది కాదు. రిలీజ్ పని చాలామంది హీరోస్ కంటే నేను చాలా బాగా మాట్లాడతాను. ఇప్పుడు రెండోది ఇంటర్వ్యూస్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే అది మీ ఇంటర్వ్యూ ఎందుకు ఒప్పుకున్నానంటే యూ డోంట్ ఆస్క్ ద రెగ్యులర్ క్వశ్చన్స్. నాకు లేకపోతే మేజర్గా ఇలా ఇంటర్వ్యూస్ అని ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు, ఇది రాడ్ లాగా ఉంటుంది ఈ సినిమా అందుకే చేశానని చెప్తానా నేను? ఏముంటుంది అదే క్వశ్చన్ ఒక 6 మంది అడుగుతారు. 6 మందిగా ఈ డైరెక్టర్ చేయడం ఎలా ఉంది, హీరోయిన్తో చేయడం ఎలా ఉంది, హీరోయిన్ టార్చర్ అమ్మా అని చెప్పగలనా? లేదా షీఈ్ వెరీ నైస్, షీఈ్ వెరీ గుడ్, షీఈ్ వెరీ స్వీట్ అని ఇదే చెప్పాలి అందరికీ. నాకు ఈ లేటుగా వచ్చింది, నాకు ఇరిటేషన్ వచ్చిందని చెప్పగలనా? నథింగ్ ఐ కెన్ సే. ఓకే అండి, ఈరోజు మన గెస్ట్కి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. హాయ్ విష్ణు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద డౌట్ వచ్చింది ఇప్పుడు చూడంగానే, ఏంటి విష్ణు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, సినిమాలో ఇంత బాగా కనబడే ఏంటి అని. అది కాంప్లిమెంట్గా తీసుకోవాలా, ఇన్సల్ట్గా తీసుకోవాలా అర్థం కాదు. ఇప్పుడు మీలాగే చాలా మంది నన్ను అలా అడుగుతుంటారు ఎయిర్పోర్ట్స్లో ఫోటోలు తీసుకునేటప్పుడు, మీరు బయట చాలా బాగుంటారండి, ఈ సినిమాలో కన్నా బయట భలే బాగుంటారు అంటే ఏంటి సినిమాలో బాగుండన్నా? అక్కడ బాగుండి ఎలాగున్నా కూడా అంటే వర్కౌట్ చేయడం వల్ల లేకపోతే హెయిర్ స్టైల్ ఇది ఏదో సంథింగ్ తేడా ఉంది. లాస్ట్ 1 year ఐఎమ్ ట్రైంగ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్. లాస్ట్ 1 year కొంచెం కొత్తగా చేద్దాం, బెటర్ బాడీ, బెటర్ ఫిజిక్, ఆల్ దిస్ కొంచెం బెటర్గా చేద్దాం అనే ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్. రియలీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ డైరెక్టింగ్ టాపిక్ వస్తే ఏంటి అంటే మనం మన సినిమాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏంటంటే విష్ణు కెరీర్ చూసుకుంటే ఒక ఫ్లో కనబడదు ఎందుకు సినిమాలలో. ఎప్పుడో సంవత్సరం కింద చేశారు, మళ్ళీ ఎప్పుడో మేము ఉన్నామని వస్తారు, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో వస్తారు, ఇద్దరు బ్రదర్స్. ఏంటి ఆ రీజన్ ఏంటి? మనోజ్ గురించి నేను మాట్లాడలేను, కానీ నా గురించి చెప్పాలంటే ఇది నేను ఈ లాస్ట్ 1.5 yearగా నేను చెయ్యింది నా కాన్షియస్ డెసిషన్. ఆచార్ అమెరికా యాత్ర సినిమా షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు నాకు ముందు బిగినింగ్ ఒక కథ చెప్పారు. దాని తర్వాత మేము అందరం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాం. అక్కడ సియాటిల్లో షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఆయన్ని రూమ్కి పిలిచాను. ఆయన్ని కో డైరెక్టర్ స్వామి అని ఉన్నారు, ఆయన రూమ్కి పిలిచి చెప్పాను, మీరు షూట్ చేస్తున్నారు, సగం సినిమా అయిపోయింది, ఆపేసి మీరు కరెక్ట్గా చేసుకుంటే ఇది నాకు చెప్పిన కథ ఒకటి, జరిగేది ఒకటి, ఈ సినిమా డిజాస్టర్ అవుద్ది అన్న. ఇది ఆచార్యం గారు షూటింగ్ మధ్యలో ఆపేసాను అక్కడ షూటింగ్ ఒకరోజు. ఆయన అనుకుని అలా కాదు బాబు, ఇది కాదు బాబు, నేను కరెక్ట్ చేస్తాను అది ఇదని. సినిమా రష్ చూసాం, రష్ చూసిన ఈ సినిమా ఆడదాను, మీరు రీఎడిట్ చేయాలి, కనీసం ఒక 4-5 రోజులు షూటింగ్ చేయాలి, చాలా బ్యాడ్గా వచ్చింది, నా మాటనండి అని చెప్పాను. ఆఖరికి ఆ సినిమాకి బిగినింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, అది నచ్చలా నాకు. నేను మళ్ళీ నా సొంతగా డబ్బులు ఇచ్చి తమన్ని రిక్వెస్ట్ చేసుకొని తమన్ని మళ్ళీ మొత్తం రీరికార్డింగ్ చేయమన్నా. ప్రొడ్యూసర్కి భారం ఉండకూడదు. పేరు రాదు కదా దాంట్లో, తమన్ పేరు ఉంటుందా? తమన్ పేరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసారో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ తమన్కి ఫోన్ చేసి నాకు అర్జున్ తమన్ ఆల్రెడీ ఇంకో మ్యూజిషియన్ ఎవరో చేశారు, నాకు నచ్చలేదు, నా కోసం చేసి పెట్టవా ప్లీజ్ అన్నాను. అలాగే బ్రదర్ తలేవా నేను చేసి పెడతాను, నువ్వు పంపించు, నీకు లేనిదా అది ఇది అన్నాడు. అండ్ ఐ థ్యాంక్ తమన్ ఫర్ దాట్. తమన్ చేశాడు, అంతా చేశాడు. దాని తర్వాత నేను సినిమా చూశాను, వాళ్ళు ఎడిట్ చేస్తానని సినిమా చూశాను, అర్థమైపోయింది వీళ్ళు ఒక్క ఇన్పుట్ తీసుకోలేదని. సో నేను చెప్పాను సరే, తమన్ ఇన్పుట్ వాళ్ళు తీసుకోలేదు, తమన్ రీరికార్డింగ్ తీసుకున్నారు, కానీ ఎడిట్ ఏమంటే కొంచెం చెయ్యాలి అది ఇది అనే ఉద్దేశం ఏది తీసుకోలేదు. నేను ఆఖరికి చెప్పాను, మీరు లాస్ట్లో ఒక సాంగ్ షూట్ చేయాలనుకుంటున్నారు, దానికి ఒక 60-70 లక్షలు అవుతుంది, అనవసరం సినిమాలో పెట్టరు, మీరు లెంత్ ఎక్కువ అయిపోయింది సినిమా, జనాలు ఇప్పుడు 3 పాటల కన్నా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న. లేదు బాబు నా మాట నుండి చేయను అన్న. ఆయనతో ఆల్రెడీ నాకు 2 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. సో ఇది దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం. సరే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో చేశాను. ఆఖరికి సినిమాలో చూస్తే మీరు ఆ సాంగ్ కూడా ఎడిట్ చేశారు, ఎవరు అన్నట్టు కాదు కదా. సో ఎప్పుడు ఆ సినిమా ఆడలేదు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి మీ జడ్జ్మెంట్ కరెక్ట్ బాబు, నేను ఫ్లాప్ ఇచ్చాను అది. నేను మీరు బాగానే ఉంటారు డైరెక్టర్ గారు, డైరెక్టర్ అని ఆయన క్రియేటర్స్, వాళ్ళు ఒక డైరెక్టర్ అని అతను
నాలాంటి ఒక 10 మంది హీరోలని తయారు చేయగలరు, లేకపోతే నాలాంటి హీరోకి ఒక కెరియర్ మార్పించి హిట్ కూడా ఇవ్వగలరు. బట్ ఒక యాక్టరు పర్ఫామ్ చేయగలను కానీ నా డైరెక్టర్ని పైన డిపెండ్ అవ్వాలి. 50% ఎవ్రీథింగ్, 50% ఇస్ అ డైరెక్టర్స్ టాలెంట్. మిగతా 50%లో ఒక యాక్టర్ టాలెంట్, మ్యూజిషియన్ టాలెంట్, ఆ టాలెంట్, ఈ టాలెంట్, రైటర్ టాలెంట్, ఒక 50% ఒక బేసిక్ స్టోరీని కూడా ఎక్స్ట్రాడినరీగా చూపించేది ఈజ్ అ డైరెక్టర్. అండ్ హీఈస్ ద క్యాప్టెన్. మేమందరం వాళ్ళ తర్వాతే, డైరెక్టర్ తర్వాతే మేమందరం యాక్టర్స్గా. సో అది నేను వన్స్ ఆ సినిమా ఆడకపోయేసరికి ఐ న్యూ ద జడ్జ్మెంట్. దాని ఐ వాజ్ లైక్, ఎందుకు హడావిడిపడి చేయాలి? జనాలని కానీ వెంటనే చేయకపోతే ఎవరూ తిట్టరు. అదే బ్యాడ్ సినిమా ఇచ్చానంటే తిడతారు. సో ఎందుకు టైం తీసుకొని రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ పీపుల్ షుడ్ టాక్. అందరూ మాట్లాడాలా, హీ కేమ్ బ్యాక్, హీ డిడ్ సంథింగ్ గుడ్, గ్యాప్ తీసుకునే దానికి ఒక రీజన్ ఉంది అని. అంటే అంతకుముందు చేసినవి కూడా ఎక్స్పీరియన్స్ అయినాయి కదా, ఇప్పుడు లైక్ డైనమైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి బ్లండర్స్ చేశారు కదా. డైనమైట్ నేను చేసిన ఒకే ఒక బ్లండర్ ఏంటంటే, నాకు నచ్చి ఆ సినిమా చేశాను, నాకు నెప్పిన సినిమా కాదు అది. అది జనాలకి నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చేయాలి సినిమాని. సో నాకు నచ్చిన చొక్కా కాదు, నాకు నప్పిన చొక్కా వేసుకోవాలని. ఫైనల్ జనాలకు కూడా నచ్చలేదు కదా మరి? జనాలకు నచ్చలేదు, దట్స్ ద థింగ్. నాకు నచ్చింది కానీ జనాలకు నచ్చలా. బట్ దానికోసం నేను ఏదో ఒక ఐఫోన్లో ఒక సినిమా తీసుకుని నా ఇంట్లో పెట్టుకోవచ్చు, అంతేగాని అన్ని ₹1,00,00,000 తీసి నేను ఆడుకోకూడదుగా. సో ఐ రియలైజ్ బట్ నచ్చిన సినిమా ఆడుతుందా అనేది, మనందరికి నచ్చిన సినిమానే చేస్తాం, ఆడదు అనుకొని ఎవరు సినిమాల దగ్గర. బట్ వీ నెవర్ నో, ఆ సక్సెస్ని క్రాక్ చేసిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. కొన్ని ఆడితే కొన్ని ఆడవు. దేవకట్ట కూడా సాటిస్ఫై కాదు, నా ఇంట్లోనే చెప్పారు తను. అంటే ఇద్దరికి ఏమైనా క్లాష్ వచ్చాయా? దేవకట్టకి నాకు ఎప్పుడు క్లాష్ అలా, కానీ దేవకట్ట ప్రాబబ్లీ హీఈస్ అన్ ఒరిజినల్ డైరెక్టర్, హీఈస్ నాట్ అ రీమేక్ డైరెక్టర్. కొంతమంది రీమేక్స్ చాలా బ్రహ్మాండంగా తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బి గోపాల్ గారు ఉన్నారు, వినాయక్ గారు ఉన్నారు. బి గోపాల్ గారు అసెంబ్లీ రౌడీ దద్దరెళ్ళిపోయే హిట్, అది పాత్ బ్రేకింగ్, ఆ రోజుల్లో రికార్డ్ బ్రేకింగ్ హిట్, అది రికార్డ్స్ సృష్టించింది. అది అప్పుడే నాన్నగారి కలెక్షన్ కింగ్ అని పేరు కూడా వచ్చింది. దాని తర్వాత అదే బి గోపాల్ గారు అడవిలో అన్న ఒక సినిమా తీశారు, అది పెద్దరాయుడిని నైజాంలో మించింది తెలంగాణలో కలెక్షన్స్. దట్ వాజ్ ఈ రోజుకి ప్రో రేటా చేశానంటే దట్స్ ద హైయెస్ట్ క్రాసర్ ఆఫ్ టుడేస్ కలెక్షన్స్. ఆ టికెట్ రేట్స్ ఇవి ప్రోరేటా చేశారండి. అఫ్కోర్స్ వీడు అన్నిటికన్నా అడవి రాముడు అన్నిటికన్నా పెద్ద హిట్ అనుకోండి ప్రోరేటా చేస్తే. సో ఇలాగా దేర్ ఆర్ గ్రేట్ డైరెక్టర్స్, బట్ దేవకట్ట ఈజ్ అన్ ఒరిజినల్ రైటర్. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ఆయన చేయడానికి హీఈస్ వన్ ఆఫ్ దెమ్. హీఈస్ అ వెరీ గుడ్ జెంటిల్మెన్. అండ్ ఇంతకు తమన్ టాపిక్ వచ్చింది కాబట్టి, అది గాయత్రి తర్వాత ఆచారి గాయత్రి తర్వాత మరి అప్పటికే తమన్కి నాన్నగారికి కొంచెం చిన్న క్లాషెస్ ఉన్నాయిగా లేదా? నాన్నగారు చెప్పారు, నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు, నేను కూర్చొని చేయించుకుంటూ ఉంటాను, కానీ ఈజ్ అ ట్రబుల్ సమ్ ఫెలో. ఎట్లా అండి? దాదాపు నేను అతని ద్వారా 1.5 2 మాసాలు నష్టం కలిగింది. అయినా మళ్ళీ పిక్చర్కు ట్రబుల్ చేయకుండా ఉంటే అతను పెట్టుకునే అవకాశం రావచ్చు, అది అతని చేతుల్లో ఉంది. నేను టెక్నీషియన్స్ ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ట్రబుల్ని మాత్రం భరించలేను. నా భార్యాబిడ్డలు ట్రబుల్ ఇచ్చినా నా శరీరం ఒప్పుకోదు. ట్రబుల్ సమ్ ఫెలో. తమన్స్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? ఇప్పుడు నాన్నగారు కొంతమంది మేధావులతో పనిచేశారు, కీరవాణి గారితో పనిచేశారు, ఇళయరాజా గారితో పనిచేశారు, కేవి మహాదేవన్ గారితో పనిచేశారు, బప్పిలహరితో పనిచేశారు. ఇలాంటి మేధావులతో ఆయన అంత గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేశారు ఆయన. ఈ జనరేషన్కి వచ్చేసరికి ఎవ్రీబడి ఆ లిటిల్ రిలాక్స్డ్. ఎవరినైనా పాట పాడమంటే లేకపోతే ఒక ట్యూన్ ఇవ్వమంటే ఇవ్వలేరు. వీళ్ళందరూ దరువేయమంటే ఇదిగో టేబుల్ పైన దరువేస్తారు, లేకపోతే కీబోర్డ్లో ఏదో ఒకటి చేసి పంపించేస్తుంటారు. ఆ స్కూల్ ఆఫ్ థాట్కి నాన్నగారికి ఫస్ట్ టైం తమన్తో కూర్చున్నప్పుడు దట్ వాజ్ మోర్ లైక్ ఐ వుడ్ సే అ క్లాష్ ఆఫ్ వర్కింగ్ స్టైల్స్. అంతేగాని తమన్ ఈ రోజుకి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. మొన్నే మాట్లాడుతున్నాం, ఏం తమన్ మనం సినిమా చేయాలి, 3 సినిమాలు కలిసి చేసాం, ఏది అంత గొప్ప లేదు, గాయత్రిలో పెద్ద హిట్ ఇచ్చాను కదా నీకు అన్నాడు. అది నీకు నాకు నచ్చింది, జనాలకు నచ్చాలి కదా సాంగ్ అన్నాడు. నిజంగా బాగుంటుంది. తమన్కి నేను పర్సనల్గా చెప్పాను యాక్చువల్లీ, ఏది గణేష్ సాంగ్ సంథింగ్, హనుమాన్ సాంగ్ ఒకటి ఉంది. దాని తర్వాత నాకు ఫేవరెట్ సాంగ్ ఆ సినిమాలో వచ్చి ఫ్లాష్ బ్యాక్లో నాకు శ్రేయాకి ఒక సాంగ్ ఉంటుంది. దట్ సాంగ్ ఇస్. అండ్ ఇంకోటి నాన్నగారి
సినిమా కెరీర్ గురించి మాట్లాడుతున్నాను నేను, బిజినెస్ కాదు. సినిమా కెరీర్ని కంటిన్యూ చేయడంలో మీ ముగ్గురు సక్సెస్ అయ్యారా? అది కాలం నిర్ణయిస్తుంది. నేను వాళ్ళిద్దరి గురించి మాట్లాడినా, వాళ్ళు ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయాలి. నేనా మీరు ఎంత కంపేర్ చేసినా ఐ కెన్ నెవర్ బీ మై ఫాదర్. మా నాన్నలాగా ఇంపాసిబుల్ రావడం. ఆయనంత సక్సెస్ఫుల్గా ఉంటానా కాలం నిర్ణయిస్తుంది. మాలాంటి నటులకి ఒక ఫ్రైడే మ్యాక్సిమం టైం తీసుకున్నారు మీరు. కాలం అంటే ఇట్స్ మ్యాక్సిమం. ఇఫ్ ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఈరోజు టీఎన్ఆర్ షోలో ఉంటానా నేను? అది కొలమానంగా ఎట్లా పెట్టుకుంటారు మీరు? బట్ ఎనీథింగ్, బట్ యూ సెడ్ ఐ నీడ్ నో ఇంట్రడక్షన్. సో నేను సక్సెస్ఫుల్గా ఉంటేనే కదా ఐ నీడ్ నో ఇంట్రడక్షన్. ఓకే, ఇంకా నేను ఆన్సర్ చెప్పలేను. ఓకే, అండ్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు అంటే టాపిక్ తీసుకురావాలి కూడా తీసుకొస్తున్నాను. చిరంజీవి గారు వాళ్ళ వారసులు ఆల్మోస్ట్ ఒక 12 మంది తయారయ్యారు. ఒక స్ట్రాంగ్ వారసుతో స్ట్రాంగ్ ఏమంటారు ఒక కోటలాగా నిర్మించుకున్నారు. అలా వాళ్ళని చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా? ఏదైనా ఫీలింగ్, చిన్న ఫీలింగ్ అనిపించదా మీకు? ఐఎమ్ ఇన్ అ రేస్. నేను ఒక రేస్లో ఉన్నాను. రేస్లో నేను పర్ఫామ్ చేయనప్పుడు ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ కుమిలిపోతే నేను ఐ వోంట్ బీ పర్ఫార్మింగ్ ఇన్ ద రేస్. ఐ హ్యావ్ టు గో బ్యాక్. ఓకే, నా స్ట్రాటజీ ఫెయిల్ అయింది. హౌ డూ ఐ హ్యావ్ టు ట్రైన్ బెటర్? నా స్ట్రాటజీ ఐ హ్యావ్ టు రీవిజిట్ ద స్ట్రాటజీ అండ్ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. మా లాంటి యాక్టర్స్కి ఇట్స్ ఓన్లీ ఒక్క ఫ్రైడే చాలు, లేకపోతే 2 ఫ్రైడేలు. ఫర్ అ సూపర్ స్టార్ టు బికమ్ అ జీరో ఆర్ అ జీరో టు బికమ్ అ సూపర్ స్టార్. ఒక్క 2 ఫ్రైడేలు చాలు, దాని మా జాతకాలు మారిపోతాయి. సో దోస్ ఫ్రైడేస్ విల్ కమ్. అంటే ఎప్పుడన్నా అనిపిస్తుందా మీకు? అంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? వెన్ యు ఆర్ ఇన్ అ రేస్ అండ్ నువ్వు 100 మీటర్స్ ఈజీగా గెలవగలవని నీకు తెలుసు, కానీ నువ్వు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ నువ్వు వెళ్ళకపోతే, నువ్వు సరిగా పర్ఫామ్ చేయకపోతే నీ పైన నీకు కోపం వస్తుంది, కానీ పక్కన పైన ఎందుకు కోపం వస్తుంది? ఆ కోపాన్ని సరిగా ఛానలైజ్ చేసుకొని ఎనర్జీగా వాడుకొని పాజిటివ్గా ముందుకెళ్తే యూ విల్ గెట్ ఇట్. దిస్ నో క్వశ్చన్ ఆఫ్ యూ నాట్ విన్నింగ్ ఎనీథింగ్. అంటే మిగతా వాళ్ళకు ఉండదు. ఇప్పుడు సపోజ్ కొత్తగా వస్తున్నారు నిఖిల్ ఇలాంటి వాళ్ళకు ఉండకపోవచ్చు, బట్ నాన్నగారి సమకాలీకులు చిరంజీవి గారు, అందుకే నా క్వశ్చన్. ఇట్ విల్ కమ్. ఐఎమ్ టెలింగ్ యూ కదా, ఒక 2 ఫ్రైడేలు చాలుగా అన్ని చరిత్ర మార్చడానికి. ఓకే ఓకే, అంటే చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఫినిష్ చేసేద్దాం మనం. చిరంజీవి గారి ఫంక్షన్స్ 2 అది ఎప్పుడు మీరు మీడియాలో మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు, అందుకని ఈ క్వశ్చన్. అదర్వైజ్ నేను అడిగేవాడిని కాదు. మాట్లాడి ఉంటే పద్మభూషణ్ అవార్డు అప్పుడు అండ్ వజ్రోత్సవాలప్పుడు ఆ ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానము అండ్ వజ్రోత్సవాల్లో ఇద్దరు ఎమోషనల్గా మోహన్ బాబు గారు అండ్ చిరంజీవి గారు మాట్లాడిన విధానాలు, అక్కడ మీరు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నారు. అప్పుడు మీ మనసులో ఏమనిపించింది? ఎగ్జాక్ట్గా జెన్యూన్గా చెప్పండి. చిరంజీవి అంకుల్ వాళ్ళ పద్మభూషణ్ అవార్డులో అది నాన్నగారికి చిరంజీవి అంకుల్కి ఉన్న సన్నిహితంతో ఆయన మాట్లాడారు. దర్ వాజ్ నథింగ్ రాంగ్. నా అభిప్రాయం అడిగితే ఆ ఫంక్షన్లో నాన్నగారు పెద్దగా ఏం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా రియాక్ట్ అయ్యి అలా మాట్లాడారో అది ఆయన అడగాలి. అది ఈ రోజుకి నా క్వశ్చన్ మార్క్. సో హీఈస్ అ బెటర్ పర్సన్ టు ఆన్సర్ దాట్. మా నాన్నగారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి అంకుల్కి ఉన్నంత సన్నిహితం లేదు. దట్స్ నాట్ దేర్. అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. వజ్రోత్సవమా, ఈ క్వశ్చన్కి వాళ్ళిద్దరే ఎన్నోసార్లు ఆన్సర్ చేశారు. దర్స్ నథింగ్ న్యూ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టు దాట్. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఏమంటారు క్యాట్ అండ్ ఇది ఎలా ఉంటుంది? నాకు వెన్ ఐ ఏజ్ దే ఏజ్డ్ గ్రేస్ఫుల్లీ. వాళ్ళిద్దరూ 60+ ఉన్నారు ఇప్పుడు. అలాంటి రిలేషన్షిప్ నేను 60+ ఉన్నప్పుడు నాకు ఎవరితోనో ఒకరితో కావాలని నాకు ఈర్ష్య ఉంది. నేను వెన్ ఐ సీ చిరంజీవి అంకుల్ని నాన్నగారిని చూసినప్పుడు కానీ, రజనీకాంత్ అంకుల్ని నాన్నగారిని చూసినప్పుడు కానీ, కొంతమందిని అలా చూసినప్పుడు, ఇప్పుడు మొన్న కృష్ణరాజు గారిది 80th బర్త్డే జరిగినప్పుడు మేము అందరం వెళ్ళాం. నాన్నగారు కృష్ణరాజు గారు మాట్లాడే విధం వాళ్ళ అనేది, ఆయన డాడీని దబాయించేది, తిట్టేది, అలాంటి రిలేషన్షిప్ నేను కానీ సంపాదించుకోగలిగితే ఐ థింక్ దట్ విల్ బీ ఎ గ్రేట్ అచీవ్మెంట్ నాకు. అండ్ సీ దే వర్క్డ్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ, ఒకే ఇండస్ట్రీలో ఉన్నారు. దట్ ఫ్రెండ్షిప్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఎస్ దే విల్, వాళ్ళు ఫైట్ చేసుకుంటారు, వాళ్ళు కౌగులించుకుంటారు. వాళ్ళ స్ట్రగుల్ ముందు మాదంతా ఎంత? దర్ ఇస్ నథింగ్. దే కేమ్ ఫ్రమ్ నథింగ్. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఈ స్టేజ్కి, భారతదేశంలో దే ఆర్ సూపర్ స్టార్స్. మేమందరం రేపు ప్రపంచంలో సూపర్ స్టార్స్ అయినా మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళు. దానివల్ల మేము ఎంత వెళ్ళినా కూడా వాళ్ళ గురించి ఐ విష్ ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ లైక్ దట్ మా జనరేషన్తో. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి రిలేషన్ ఎవరితో ఉంది? నేను జనరల్గా పార్టీస్కి ఎక్కువ వెళ్ళను.
కానీ నేను ఎనీ టైం నేను ఫోన్ తీసుకొని మాట్లాడి ఒక 6 నెలల తర్వాత అయినా 3 నెలల తర్వాత అయినా నిన్న మాట్లాడినట్టే మాట్లాడగలిగింది కళ్యాణ్ రామ్ నాకు బాగా సన్నిహితం, ప్రభాస్ మేము ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ నిన్న మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటాం. నితిన్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నితిన్ నేను అప్పుడప్పుడు వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్, కానీ ఇప్పుడు వీఆర్ నాట్, ఎందుకంటే అతను బిజీగా ఉన్నాడు, నేను బిజీగా ఉన్నాను. కానీ ఎక్కడ కలిసినా వీఆర్ ఆల్వేస్ బౌనమేగా ఉంటుంది. పార్టీస్ అంటే ఇప్పుడు మానేశారా పెళ్ళికి ముందు? నేను అసలు ఎప్పుడు పార్టీస్కి వెళ్ళేవాడిని, నాకు అది ఎందుకు, నేను తాగను, నేను స్మోక్ చేయను, నాకు ఐఎమ్ అ వెరీ బోరింగ్ పర్సన్ అందరి దృష్టిలో అసలు. నాకు బట్ ఐ మిక్స్ డ్రింక్స్, మా ఫ్రెండ్స్ అందరూ అవుతారు అండ్ ఐ మిక్స్ డ్రింక్స్. ఐ హ్యావ్ అ గుడ్ బార్. నేను మా ఇంట్లో ఎవరు వచ్చినా ఐ హోస్ట్. అండ్ ఒక సీజన్లో విపరీతంగా ఎవ్రీ సాటర్డే ఐ యూస్, నాకు కుకింగ్ అంటే ఇష్టం, సో ఐ బార్బిక్యూ. సో నేను బార్బిక్యూ చేస్తూ ఉంటాను. అది చాలామంది ఎప్పుడు వచ్చేవాళ్ళు, దేర్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. నేను బార్బిక్యూ చేసినప్పుడు ఒక మెసేజ్ పెడతాను అండ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ విల్ కమ్. అందరికి ఫోన్ చేసి రమ్మని. సుమంత్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. సుమంత్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అందరిలోకి నన్ను కొన్నిసార్లు దబాయించి ఏదైనా చేయాలన్నా సుమంత్కి చనువు ఉంటుంది. గోపీచంద్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. అండ్ మేము గోపిని అయితే ఎప్పుడు తిడుతూ ఉంటాను అనమాట, ఎందుకంటే మేము ఎప్పుడు కలవాలనుకున్నా ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాం. సో లాస్ట్ 3 yearsగా ఫ్యామిలీతో కలవాలని మేము అందరం అనుకుంటూనే ఉన్నాం, కుదరట్లే మాకు. ఓకే. అండ్ విష్ణు పెళ్ళికి ముందుకి పెళ్ళి తర్వాతకి ఏంటి వ్యక్తిలో తేడా? అన్కండిషనల్ లవ్ గురించి నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు అసలు తల్లిదండ్రులే నన్ను ప్రేమించగలరు, ఎందుకంటే నాకు జన్మనిచ్చారు, నేను ఏం చేసినా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు అన్న ఒక ఆలోచనలో ఉండేవాడిని. కానీ ఎవరో తెలియని వ్యక్తి మనసు పారేసుకొని నేను ఏం చేసినా అన్కండిషనల్గా లవ్ చేయగలచ్చు అనేది ఒక వినీ దగ్గర చూశాను. అండ్ అన్కండిషనల్గా నా తల్లిదండ్రుల కన్నా నేను ఎవరిని ప్రేమించలేనని అనుకున్నా. దాని తర్వాత వినీ నా లైఫ్లోకి వచ్చింది. దాని తర్వాత పిల్లలు వచ్చారు. ఇంతగా ప్రేమించచ్చా, ఎంత ఇచ్చినా ప్రేమ తీరిపోదు. దట్ ఈస్ సంథింగ్ ఐ లర్న్డ్, టు బీ పాజిటివ్, టు లవ్ పీపుల్. ఓకే. ఇది లవ్ స్టోరీ కదా? లవ్ స్టోరీ అంటే చెప్పినట్టున్నారు బహుశా, నాకు తెలిసి మీరే తనే ప్రపోజ్ చేసినట్టు కదా? ఫస్ట్ ప్రపోజ్ చేసింది వినీ. ఏంటి, ఎక్కడ మీరు ఫ్రెండ్స్? అంటే వినీ పుట్టి పెరిగింది అమెరికాలో. వాళ్ళ మదరు వీళ్ళందరూ అమెరికాలోనే ఉండేవారు, ఫాదర్ అంతా. వాళ్ళ తాతగారు భారతదేశంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టూడెంట్ ఏజెన్సీ పెట్టున్నారనమాట, విసు కన్సల్టెన్సీ అని. పిల్లల్ని ఇక్కడి నుంచి అమెరికా యూనివర్సిటీస్కి పంపించేది సిసి రెడ్డి గారు. సో ఆయన పుట్టినరోజుకి వచ్చింది విని. సో వచ్చినప్పుడు నేను నాన్నగారితో వెళ్ళడం జరిగింది. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది. నాన్న ఇంట్లో బావిలో కప్పలాగా ఉంటావు, ఎందుకు రా, నువ్వు రా, బయట 10 మంది పరిచయం అవ్వాలి నీకు రా అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు చూసి వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ. నౌ వీ హ్యావ్ 4 kids. అంటే నాకు ఈ క్వశ్చన్ ఎప్పటికీ ప్రతి సెలబ్రిటీతో ఉంటుంది. ఏంటంటే ఓకే, ఒక అమ్మాయిని విని అనే అమ్మాయిని చూసి లవ్లో పడ్డారు. అంతకుముందు చాలామందిని అమ్మాయిని చూశాడు విష్ణు, చాలామంది హీరోయిన్స్ అంతకంటే అందగత్తల్ని చూశాడు, అంత క్లోజ్గా మూవ్ అయ్యాడు కూడా. బట్ ఎక్కడ కనెక్ట్ అవుతారు? ప్రేమ దగ్గు చెప్పి రావు, వచ్చినప్పుడు మనం ఆపుకోలేము. ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఒక ఇన్సిడెంట్ ద్వారా వస్తుందా, లేకపోతే ఫస్ట్ అట్రాక్షన్ అన్నది ఇంపాసిబుల్ నాకు తెలుసు, ఎందుకంటే అంతకంటే మా గొప్ప అమ్మాయిలు చూసుంటారు మీరు. ఏంటి, ఎక్కడ జరిగింది ఇక్కడ? ఐ హ్యావ్ టు మిమ్మల్ని ఆ విషయం కరెక్ట్ చేయాలి. చెప్పండి. ద మినిట్ ఐ సా వినీ, నేను వినీని చూసిన ఎగ్జాక్ట్ సెకండ్ నాకు ఇప్పుడు కూడా ఒక అరగంట ముందు చూసినట్టు ఉంటుంది. ఓకే. I knew that I was in love the minute I saw her. And ఆ అమ్మాయి నవ్వు అప్పటికి, and I knew it was love at first sight. Okay. And that's what I knew, this is the girl. And ఆ అమ్మాయితో మాట్లాడే ధైర్యం సరిపోలే నాకు. ఆ అమ్మాయి ఫోటో, మా ఇద్దరు ఫొటోస్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నింది. అండ్ వాట్ స్టూపిడ్ కాన్వర్సేషన్స్. ఆ అమ్మాయిని పటావ్ చేయడానికి ఎన్ని డ్రామాలో మా ఫ్రెండ్స్ని ఎంతమందిని బలిచ్చానో ఇవన్నీ జరిగాయి. సో యూనో, అండ్ మా నాన్నకి చెప్పే ధైర్యం సరిపోయేది కాదు, ప్రేమించాలని. ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం సరిపోయేది కాదు. అండ్ వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ ఇట్ హ్యాపెండ్. పైన దేవుళ్ళు, ప్రకృతి అంత సహాయం చేసింది. అండ్ హియర్ వి ఆర్. ఏం నచ్చింది తెలుసుకోవచ్చా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ లవ్ హర్. ఐ డోంట్, ఒక ఈ రీజన్ వల్ల ఆ అమ్మాయి నాకు ప్రేమ అనేది ఐ డోంట్ నో.
I just love her madly. ఓకే ఓకే. విష్ణు అంతకుముందే పెద్ద ఫ్లర్ట్ అని అందరికీ ఇదే చెప్పారు ఇంటర్వ్యూలో చాలాసార్లు. అంటే ఆ ఫ్లర్టింగ్ ఇప్పటికీ ఉందా? I'm still a flirt. I'm still a flirt. నన్ను కంట్రోల్ చేయగలిగింది విని ఒకటే. I'm still a flirt. Shamelessly flirt. అండ్ వినీకి తెలుసు. అండ్ బట్ షీ నోస్ దట్ నేను ఎక్కడ లైన్ డ్రా చేయాలో అక్కడ డ్రా చేస్తానని వినీకి తెలుసు. అంతవరకు ఉంటుందా ఇంకా అది ఎక్సెస్ ఉంటుందా? సి ఎక్సెస్ వెళ్తే ఐ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఐ లవ్, బట్ ఐ నో మై లైన్. బట్ ఫ్లర్టింగ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు పెళ్ళైన వాళ్ళకి. బట్ వినీ నోస్ మై క్యారెక్టర్, సో ఐ కీప్ ఫ్లర్టింగ్. అండ్ షీ నోస్ దట్ దిస్ ఫెలో హార్మ్లెస్ ఫ్లర్ట్ చేస్తాడు, పట్టించుకోకూడదండి. దట్స్ వాట్ హ్యాపెన్స్. నిజంగా అంత హార్మ్లెస్సా విష్ణు? ఆన్ కెమెరా ఎస్, వినీకి తెలిసినంత వరకు ఎస్, హీస్ హార్మ్లెస్. ఓకే. ఇంతకుముందు టాపిక్ డైవర్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి టాపిక్, ఆయన అదొకటి అడిగి మొదలు వదిలేస్తాను. మళ్ళీ ఎప్పుడు మీరు ఫేస్ టు ఫేస్ ఎదురవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు కలిసాను. అంటే నాకు ఆయనతో పెద్ద సన్నిహితం లేదండి. కలిసినప్పుడు ఈజ్ వెరీ కార్డియల్, వెరీ నైస్. వీఆర్ ఆల్ మెచ్యూర్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో వి జస్ట్ ఇట్స్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఇది మా తల్లిదండ్రులతోనే మీకు కొన్నిసార్లు భేదాభిప్రాయాలు ఉంటాయి. టు ర్యాండమ్ పీపుల్ హ్యావింగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇది కామనే కదా. బట్ ఐ మెట్ తమ్ముడు పెళ్ళికి వచ్చాడు ఆయన, అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఈజ్ కార్డియల్. ఇప్పుడు కలిసినా కూడా ఈజ్ పొలైట్, వీఆర్ పొలైట్. అండ్ ఓకే, మ్యారేజ్ అండ్ రిలేషన్స్ టాపిక్ నడుస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్తే చెప్పండి. మనోజ్ తన డివోర్స్ గురించి తనే ట్వీట్ చేశాడు, తన వల్లే తెలిసింది ఇండస్ట్రీకి. అండ్ డిప్రెషన్లో ఉన్నాను కొంత పీరియడ్ అని కూడా పెట్టాడు దాంట్లో. ఆ టైంలో మనోజ్కి ఇచ్చిన సజెషన్స్ ఏంటి విష్ణు? టేక్ యువర్ టైం. టేక్ యువర్ టైం. టైం అనేది చాలా పెద్ద హీలర్. అది అందరికీ మందు. అందరికీ ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి. డోంట్ రష్ ఇన్ టు ఎనీథింగ్. టేక్ యువర్ టైం అనే ఒక్క మాటే చెప్పాను. దెర్స్ నథింగ్ ఎల్స్ ఐ టోల్డ్ యూ. సి మనోజు నేను మొత్తం it's like a traditional relationship what we have. Okay, it's not, we are close, but it's very ఎక్కువ మాట్లాడేసి ఎక్కువ ఇదేనా. ఎంత మోడర్న్గా డ్రెస్ చేసుకున్నా, ఎంత చేసుకున్నా కొన్ని పాత పద్ధతులు అలాగే ఎనికిపోయి ఉన్నాయి నాలో. సో ఎక్కువ మాట్లాడను. టేక్ యువర్ టైం, దిస్ నో రష్. అంతవరకు. టేక్ యువర్ టైం అంటే నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి, whether you want to marry or whether you want to see somebody or you want to make a movie, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏది తీసుకోకు. we take all wrong decisions when we are not in the clear mind. Take your time, clear your mind, come back with what you love the most. And వాడికి acting is what he loves the most. He's back now, he's shooting start చేస్తున్నాడు. ఆ డిప్రెషన్లో అంటే 1 year డిప్రెషన్ అంటే పెట్టిన ట్వీట్ని బట్టి నాకు అర్థమైంది చాలా లాంగ్ పీరియడ్ డిప్రెషన్లో ఉన్నాను. ఇట్ వాజంట్ అ లాంగ్ పీరియడ్, ఇట్ వాజ్ అన్ ఇండెసిషన్ పీరియడ్. ఆ ఇండెసిషన్ పీరియడ్ని మీరు కొంతమంది డిప్రెషన్ అనుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ వెన్ ఇట్స్ అ లైఫ్ ఆల్టరింగ్ డెసిషన్, అండ్ ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరికైనా ఐ విష్ ఇట్ హ్యాడ్ వర్క్డ్ అవుట్ అని ఉండొచ్చు. బట్ హీస్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బయటికి రావాల్సింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్. నథింగ్ ఎల్స్ విల్ గెట్ దెమ్ అవుట్. అండ్ సెల్ఫ్ రిజాల్వ్. అండ్ యూ షుడ్ థింక్ అబౌట్, యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. సి డిప్రెషన్ అనేది ప్రతి జీవితంలో ఉంటుందండి. ఐ టెల్ యూ వన్ థింగ్, టిఎన్ఆర్ గారు, సినిమా ఆడకపోయినప్పుడు ఇట్ బ్రేక్స్ మీ, క్రషెస్ మీ. లోపల అసలు ఎవరో లోపల చేయి పెట్టి హార్ట్ని అలాగే పిసికేశారు. ఇట్స్ గాన్, లైఫ్ ఇస్ గాన్ అని ఉంటుంది. బికాస్ ఐ బిలీవ్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ దట్స్ వాట్ ఐ లవ్. అండ్ నేను ఇంత కష్టపడి నేను చేసింది ఆడకపోయేసరికి వెన్ ఐ డోంట్ ఫైండ్ ద సక్సెస్, ఇట్ రియలీ బ్రేక్స్ మై హార్ట్. But after one day, the next day morning, I wake up and say, screw this. I'll work harder. I'll work smarter. Let's do it. And I think we have to resolve and go away. The minute నేను ఫైట్ వదిలేసానంటే, that is where my downfall will be there. And ఈ పెద్దవాళ్ళందరూ చూసి, మా నాన్నగారే ఆయనే పెద్ద గుణపాఠం మాకు. ఆయన చూడని సక్సెస్, ఆయన చూడని ఫెయిలియర్స్, ఆయన చూడని సూపర్ స్టార్డమ్మా. అక్కడి నుంచే నేర్చుకుంటాం. నథింగ్ ఇస్ పర్మనెంట్. అండ్ కాకపోతే సక్సెస్ రేట్ కంపేర్ చేసుకుంటే విష్ణు కొంచెం తక్కువే అని చెప్పాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్.
అంటే దీంట్లో ఉన్న మెయిన్ మంచు ఫ్యామిలీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ అంటే ఈ మంచు ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటేనే భయపడతారు. ఎందుకు భయం అంటే నేను ఒక కొత్త డైరెక్టర్ అందులో కాంపౌండ్లోకి అడుగు పెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఓవర్గా ఉంటుందనా ఏంటి? I don't know. This is the first time I'm hearing, but చెప్పండి. నాకు తెలిసి ఒక టాప్ డైరెక్టర్ మీ కాంపౌండ్లో పనిచేయాలి అంటే పాత వాళ్ళు వద్దు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు కాదు, కొత్త వాళ్ళు లైక్ సుకుమార్ గారు లాంటి వాళ్ళు, కోటాలు లాంటి వాళ్ళు, ఇంకా లాంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను వైట్ల గారు బిగినింగ్ స్టేజ్ కాబట్టి అక్కడి నుంచే సక్సెస్ వచ్చింది కాబట్టి. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, దానికి ముందు ఆయనకి సినిమా ఆడలాగా, సూపర్ స్టార్తో సినిమా ఆడలాగా అందరు వాడు. ఈ క్వశ్చన్ మీరు శ్రీను వైట్ల గారు అన్నారు. అండ్ రైట్ నెక్స్ట్ టు ఇట్ లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ నాగేశ్ రెడ్డి గారు. దాని తర్వాత వీరు పోట్ల సూపర్ హిట్స్ వచ్చాయి నాకు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా. దాని తర్వాత శ్రీవాస్ చేశాడు పాండవులు 9, విచ్ వాజ్ అ హిట్. ఐ వుడెంట్ సే అది సూపర్ హిట్ అని చెప్పను, ఇట్ వాజ్ అ హిట్. సో ఆల్ దీస్ 3 people were there. And Devakatta, he was a new director, we pulled it out. Of course the movie success ki failure ki pakan పెట్టేసాను, but they're working experience. Now ఇప్పుడు చదరంగం అని నేను ఒక సిరీస్ చేశాను. ఈజ్ అ న్యూ డైరెక్టర్. వాట్ అ బ్రిలియంట్ డైరెక్టర్ అతను. ఈజ్ అ ఫెనామినల్ డైరెక్టర్. హీల్ బీ అ డైరెక్టర్. మీరు చూడండి, ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్. ఆయన ఇప్పుడు సుబ్బరాజ్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో మీరా రోడ్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాను. అండ్ దేర్ ఇస్ ఇప్పుడు రాజ్ నరసింహ అని రైటర్ ఉన్నారు, ఆయనతో నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ డైరెక్టర్స్. ఇప్పుడు మోసగాళ్ళం, ఇట్స్ అ బ్రాండ్ న్యూ డైరెక్టర్. ఎక్కడో లాస్ ఏంజల్స్లో ఉన్న హైలీ రికమెండెడ్ డైరెక్టర్, ఆయనతో చేస్తున్నాను. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్. సి ఇన్వాల్వ్మెంట్ అనేది ఐ డోంట్ నో, ఇట్స్ ప్రాబబ్లీ అ మిస్కన్సెప్షన్, కానీ ప్రాబ్లీ వీఆర్ ఆల్ దేర్. ఇప్పుడు అంతగా ఇన్వాల్వ్ అయితే ఎవరు చేయకూడదు కదా. అంటే నేను టాప్ డైరెక్టర్స్ అంటే లైక్ ఆల్రెడీ సక్సెస్లు, పెద్ద సక్సెస్లు ఇచ్చిన వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వడం జరుగుతుందా, లేదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుందా? వాళ్ళు ఎవరు కొన్నిసార్లు ఒక ఇద్దరు మాత్రం పేర్లు చెప్పలేను, కానీ అప్రోచ్ అవ్వడం జరిగింది. కథ నచ్చక నేను బ్యాక్అవుట్ అయ్యాను. వాళ్ళు మళ్ళీ ఆ సినిమా తీసి అది ఆడకపోవడం కూడా జరిగింది మిగతా హీరోలతో. అది నేను రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను, ఈ కథ కాదు వేరే కథ చేద్దాం. లేదు మాకు ఈ కథ ఫుల్ కాన్ఫిడెంట్. ప్రొడ్యూసర్తో సహా అడ్వాన్స్ తీసుకుని తిరిగి రిటర్న్ ఇచ్చిన టైంలో ఉన్నాయి. సో ఆ సినిమా ఆడకపోయేసరికి ఒక 2 months గ్యాప్ ఇచ్చి ఏమంటే నెక్స్ట్ ఎప్పుడు చేద్దాం, ఇంకో కథ ఏదైనా ఉంటే చేద్దాం, గత అని చెప్పేసి మూవ్ అవుతూ ఉంటాం. బట్ దెర్ ఆర్ డైరెక్టర్స్ ఆల్సో విచ్ నేను షేమ్లెస్గా ఐ బీన్ ఆస్కింగ్ ఫర్ ద లాస్ట్ 6-7 years చేద్దాం. ఎవ్రీ ఇయర్ రొటీన్గా అడుగుతుంటారు, చేద్దామా అని. వాళ్ళు చేద్దాం బాబు, కొంతమందికి చేద్దాం ఇష్టం అని, కొంతమంది డిస్కషన్కి వెళ్ళి కథ నచ్చకపోగా కొంతమంది. ఇప్పుడు మోసగాళ్ళు టాపిక్ తీశారు కాబట్టి అది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అది తెలుగు సినిమానా, ఇంగ్లీష్ సినిమానా, హిందీ సినిమానా, ఎవరికి తెలియదు అసలు ఏంటి అసలు దాని డీటెయిల్స్. మోసగాళ్ళు అనేది ఒక 2 years బ్యాక్ ఒక న్యూస్ ఆర్టికల్ చేసి ఇది కథగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో. సో కమింగ్ బ్యాక్, ఆచార్య అమెరికా యాత్ర రిజల్ట్ రాకముందే ఏమనుకున్నానంటే ఒక 1 year లెట్స్ జస్ట్ టేక్ అ గ్యాప్, షడప్ ఫస్ట్, మొత్తం మీరు ముందు రివైజ్ చేసుకోండి, దాని తర్వాత కమ్ బ్యాక్ అని ఉద్దేశంతో ఆర్టికల్ చూసిన వెంటనే LAలో నుంచి నాకు తెలిసిన రైటర్స్ని కొంతమందిని హైర్ చేసి వాళ్ళని ఇండియాకి పిలిపించి ముందు కథ రాయించాం. నా వ్యూ ఏంటి, బడ్జెట్లో మనం ఒక ఇంగ్లీష్ సినిమా తీసేద్దాం అని. సో అక్కడ కంపెనీ స్థాపించి అక్కడ మొత్తం రెడీ చేసేటప్పుడు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్ ఇస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రే నువ్వు ఇంత ఖర్చు పెట్టి అక్కడ చేస్తున్నావు కదా, కొంత ఖర్చు పెడితే ఇంకొక తెలుగు వర్షన్ కూడా వచ్చేస్తుంది కదా, తెలుగులో చేసుకుంటే కనీసం మనం సేఫ్టీ ఉంటుంది కదా మనకి అన్నాడు. సరే చేద్దాం అన్న. సో ఇంగ్లీష్ వర్షన్ వచ్చి అది రిలీజ్ అవ్వడానికి ఎప్పుడు రిలీజ్ అవుద్దో నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే జూలైలో ఒక ఫెస్టివల్లో వేసి బయర్స్కి నేను చూపించాలి. తెలుగు వర్షను దేవుడి దయ వల్ల June 5th రిలీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనౌన్సింగ్ ద డేట్. ఈరోజు మధ్యాహ్నం ఏమన్నా కన్ఫర్మ్ అయింది. అంటే ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ సినిమా అనుకోవాలా, తెలియదు దానిలోంచి ఇది తెలుగు సినిమా కానీ, ఎందుకంటే తెలుగుకి లిబర్టీస్ చాలా తీసుకున్నాం, ఇంగ్లీష్కి మేము లిబర్టీస్ తీసుకోవాలి.
అది ఇట్స్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ కట్ ఆల్ టుగెదర్. అనేది మీరు స్టార్ట్ చేయాలి అనుకున్న పాయింట్ ఇంగ్లీష్లోనే కదా? ఒరిజినల్ మూల ఐడియా ఇంగ్లీష్ మూలగా, బట్ కానీ ఆ కథ జరిగింది భారతదేశంలో, కొంత భాగం అమెరికాలో. సో అది మేజర్గా ఇండియాలోనే జరిగింది. లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను. సినిమా లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఇంగ్లీష్లోనే చేద్దాం అనుకున్నారు. అది ఇంటర్నేషనల్ వర్జన్లో కూడా మీకు హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు మిక్స్డ్ ఉంటుంది. అది స్లమ్ డాగ్ మిలినియర్ లాగా. తెలుగులో మాత్రం టోటల్ తెలుగు. తెలుగులో మాత్రం టోటల్ తెలుగు. అక్కడ మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. ఇంగ్లీష్ మాట్లాడే సన్నివేశాలని ఎలాగ తెలుగులో చెప్పాలనేది 2-3 విధాలుగా ట్రై చేస్తున్నాం. అది రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే నేను మామూలుగా ఏమంటారంటే మనలో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. ఇంకా ఈ విష్ణు ఇంకా ఇంటనే పూర్తిగా గెలవలేదు, రచ్చ ఎందుకు? వై నాట్ ద వరల్డ్. ఇప్పుడు నేను తీసే సినిమాని ఇంగ్లీష్లో మాట్లాడితే అది ఇంగ్లీష్ సినిమా, తెలుగులో మాట్లాడితే తెలుగు సినిమా, అంతే కదా. కథ చూసేవాళ్ళు ఎవరైనా సరే కథ నచ్చాలి. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆస్కర్ గెలిచింది ఈ ఇయర్ పారాసైట్ అన్న మూవీ. అండ్ ఫెనామినల్ డైరెక్షన్. బెస్ట్ ఫిల్మ్గా గెలవచ్చా లేదా అనేది నేను డిబేట్ చేయొచ్చు, కానీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు మాత్రం ఫెనామినల్. ఆ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియలా. ఇట్స్ బ్రిలియంట్ డైరెక్షన్. మొత్తం కొరియన్ ఫిల్మ్ అది. అండ్ సో ఇట్స్ సెకండ్ టైం. దీని ముందు ఇటాలియన్ ఫిల్మ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గెలిచింది. కొరియన్ ఫిల్మ్ ఫస్ట్ టైం గెలవడం. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆ లెక్కనంటే అర్థం ఏంటి? తెలుగులో కానీ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసామంటే అది ఆస్కర్ కూడా గెలవచ్చు. సో ఇట్ జస్ట్ ఓపెన్డ్ అ లాట్ ఆఫ్ డోర్స్. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏం కావాలి మనకి? ఓకే. అంటే ఆల్మోస్ట్ సేమ్ రెండు ఒకటిలాగా రిలీజ్ అవుతున్నట్టు. జూన్, అది కూడా జూలై అంటున్నారు కదా. అది జూలైలో ఫెస్టివల్కి పంపిస్తామండి. దాని తర్వాత ఏ కార్పొరేట్ కంపెనీ స్టూడియో తీసుకుంటుందో వాళ్ళ రిలీజ్. ఫెస్టివల్కి ఆల్రెడీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశాక ఇట్స్ తెలుగు వర్షన్ డిఫరెంట్ కదా. దీంట్లో ఫైట్లు పెట్టాం, దీంట్లో బ్యాక్గ్రౌండ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. తెలుగుకి ఫైట్లు ఉన్నాయి. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఇన్ తెలుగు ఆల్ టుగెదర్. ఇంగ్లీష్కి వచ్చేసరికి అది కుదించాం. అది తెలుగు సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయండి. ఫాదర్ మదర్ వీఆర్ ఇండియన్స్ ఇన్ జనరల్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్. ఓకే, వీఆర్ సక్కర్స్ ఫర్ సెంటిమెంట్స్. అవి టచ్ మీ నాట్గా కొన్ని సినిమాల్లో వెళ్తూ ఉంటాయి. సో అలాగా కొన్ని చేయాల్సి వచ్చింది. కాస్టింగ్ అదేనా? సునీల్ శెట్టి. ఎస్ కానీ ఇంగ్లీష్లో కొన్ని మారుతున్నాయి, కొన్ని విధాలు మారుతాయి అన్నమాట. సునీల్ శెట్టి కూడా మారుతాయి. లేదు, ఆయన పోర్షను, కాజల్ పోర్షన్, నా పోర్షన్ వరకు స్టాండర్డ్గా ఉంటాయి. నవీన్ చంద్రది, నవదీప్తి ఇవి ఉంటాయి. మిగతా కొన్ని ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే. సునీల్ శెట్టి అన్నది ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ అతను ఒక ఫ్లాప్ ఇదే నడుస్తుంది తనది. సునీల్ శెట్టి ఎందుకు అతన్ని ఎంచుకోవడంలో రీజన్ ఏంటి? ఇండియాలో వన్ ఆఫ్ ద ఒరిజినల్ యాక్షన్ స్టార్స్ అతను. మేము చిన్నప్పుడు చూసాం సునీల్. ఎస్. సో ఇప్పుడు ఆయన్ని పెట్టే దాంట్లో ఇట్స్ ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు హీరోగా కొంతమందికి మార్కెట్ లేకపోవచ్చు. హీరోగానే కొత్త పరిగెత్తుకుంటే వెళ్ళి థియేటర్లు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్యాడెడ్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే సడన్గా కలరే మారిపోద్ది. అది చాలామందిని చూసాం మనం ఇప్పుడు. అండ్ దట్స్ హౌ ఆయన హీ మైగ్రేటెడ్ టు దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ యాక్టింగ్కి మైగ్రేట్ అయ్యారు. అండ్ తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఆయన లాంచ్ అయినప్పుడే నాకు ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూటర్ కాల్స్ వచ్చాయి. సో ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. అండ్ నాకు పాన్ ఇండియా ఫీల్ వస్తుంది సునీల్ శెట్టి గారు యాక్ట్ చేసినప్పుడు. అండ్ ఐ నీడ్ దట్ క్యారెక్టర్ ఆల్సో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తుంది అనమాట. సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. హిందీలో నేమ్ పెట్టారా దానికి? హిందీ రిలీజ్ చేయట్లేదండి. ఓన్లీ హిందీ, తెలుగు. ఓన్లీ తెలుగు అండ్ అన్ ఇంటర్నేషనల్ వర్జన్. తెలుగు ఇంగ్లీష్ అంతే. ఓకే. ఎందుకు చేయొచ్చు కదా అదే, ఇంకా హిందీలో అదర్ లాంగ్వేజ్లో చేయొచ్చుగా. ఎట్లా? ఇదే నాకు కోఆర్డినేషన్ తలతో ఒక ప్రాణానికి వస్తుంది. ఇదే నేను చేసిన సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ ఫిల్ము ఇది. ముందు ఇది నేను సెటిల్ చేయండి, దాని తర్వాత ఇట్స్ టూ మచ్ కోఆర్డినేషన్. ఓకే ఓకే. చదరంగం వెబ్ సిరీస్కి మళ్ళీ వద్దాం. కంటిన్యూస్గా ఇదే టాపిక్, బోరింగ్. అండ్ కమింగ్ టు అగైన్ మనోజ్కి వస్తే, మనోజ్ విష్ణు చాలా ఏమంటారు ఒక పద్ధతి గల అబ్బాయిలాగా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా కనబడతాడు. చాలా అంటే అన్నిట్లో తనే చూసుకుంటాడు. ఇది ఒక ఫీల్ ఉంటుంది. మనోజ్లో అదేం కనబడదు ఏంటి అసలు? అంటే పట్టింపు లేని వ్యక్తిగా అసలు, అంటే ఈ దీంట్లో అసలు ఎక్కడ ఇన్వాల్వ్, అంటే పట్టింపు లేని మీన్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడరు. ఏది స్కూల్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ఏంటి మీకు ఆయనకు తేడా ఏంటి? నాన్నగారు అడిగినప్పుడు చూసుకోవాలి కదా అది ఇదంటే, అన్న ముందు పుట్టాడు, అన్నం చూసుకొని నాకు ఓన్లీ యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు ఇంకేం ఇష్టం లేదు, దిస్ ఇస్ మై ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ అని చెప్పాడు. అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. వాడికి దమ్మునింది చెప్పడానికి. నాకు రెస్పాన్సిబిలిటీ, పెద్ద కొడుకుగా పుట్టేది
పుట్టడం అనేది మా నాన్న చెప్తాను, ఇంటికి పెద్ద కొడుకు శాపం రా అంటుంటారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అంతా పెద్ద కొడుకు పడుతుంది. అండ్ నేను కూడా నా ఫస్ట్ లవ్ ఏమని అడిగారంటే యాక్టింగ్ ఈజ్ మై ఫస్ట్ లవ్. ఎడ్యుకేషన్ అదర్ వర్టికల్స్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్. ఆ రెండింటికి అంతే చెప్పగలను. ఇప్పుడు ఏంటంటే బిజినెస్కి సంబంధం లేదా అసలు? మనోజ్కి అసలు బిజినెస్ సంబంధం లేదు తన సొంతగా ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ ష్యూర్ హిజ్ ఐడియాస్, హిజ్ వ్యూస్, ఎవ్రీబడి విల్ ఎవాల్వ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి టైమింగ్ ఉంటుంది. అండ్ స్కూల్స్ విషయానికి వస్తే స్ప్రింగ్ బోర్డ్ అది అక్కడక్కడ బ్రాంచెస్ ఏమైనా కొన్ని తీసేశారా? 47 బ్రాంచెస్ ఉన్నాయండి టోటల్ 47. ఇప్పటికీ 47 ఏమన్నా తీసేయడం జరిగిందా ఎక్కడైనా? ఇట్స్ ఫ్రాంచైజీ మోడ్ మనది. అవి తీసే మనకి లేదు, మనది ఇప్పుడు ఓన్ వచ్చి 24 ఉన్నాయి. ఓన్ 24 ఉన్నాయి, మిగతా ఫ్రాంచైజీస్ ఉన్నాయి. సో ఫ్రాంచైజీస్ కీప్ గ్రోయింగ్. నేను అనుకున్నంత వేగంగా ఎదగలా కానీ బట్ ఇన్ ద నెక్స్ట్ 2 years వీ షుడ్ టచ్ 100. ఫ్రాంచైజీస్ కూడా ఎక్కడ తీసేయడం జరగలేదా? అంటే నాకు ఎక్కడో అనిపించి ఉప్పల్లో ఒకటి ఉంది, అది నేను చూశాను. ఒక 1 year విద్యానికేతన్ కదా స్ప్రింగ్ ఒకటి, అది ప్రీ స్కూల్ వరకే ఉంది. ప్రీ స్కూల్ గురించి. ప్రీ స్కూల్ ఉంది అనుకుంటా అక్కడ. లేదు తీసేశారు. అది అక్కడ డౌట్ వచ్చింది నాకు. అదేమన్నా నో క్లూ, మేబీ ఇంకో దగ్గర ఏమైనా మార్చుంటారేమో. ఫ్రాంచైజీస్ కీప్ కమ్ అండ్ గో, ఇట్స్ అ కామన్ థింగ్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద పీపుల్ హూ మేనేజ్ ఇట్ కదా. అయ్యా, మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆడియన్స్కి కూడా ఏంటంటే ఆ మధ్య ఓటర్ సినిమా విషయంలో ఆ డైరెక్టర్ నా లైఫ్కి థ్రెట్ ఉంది, నన్ను చంపే ప్రమాదం కూడా ఉంది విష్ణు అనే రేంజ్లో వీడియో చేసి పెట్టాడు. ఏంటి అసలు విష్ణులో ఇంత క్రిమినల్ యాంగిల్ ఉందా అన్నది ఏంటి మరొక? అది చూసి నాకే డౌట్ వచ్చింది, అదే నేనేనా అని. ఏంటి అసలు ఏం ఐ హ్యావ్ నో క్లూ ఆయన ఎందుకు అలా చేశాడు ఏంటో. సో హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దట్. ఐ హ్యావ్ నో క్లూ. ఏం అంటే ఏ క్లూ లేకుండా ఎంత ఆ వీడియో దాకా వెళ్ళాడని ఐ హ్యాడ్ నో క్లూ. అతన్ని పిలిచి మాట్లాడదాం అంటే ఇమ్మీడియట్గా మా వాళ్ళందరూ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ పొరపాటును కూడా మాట్లాడకు, అతను తాగి మాట్లాడా, తాగకుండా మాట్లాడా, ఏం మాట్లాడాడు, కావాలని ఏమైనా సినిమా రిలీజ్ ముందుకు ఏమైనా ఇష్యూ చేయడానికి వచ్చారా ఏంటి. ఎందుకంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక సినిమా అయిపోయి 2 years అయింది. సో ఇంకా వన్స్ ఒక సీజన్కి ఒక సినిమా ఆడుతుంది, అది ఆడదు అని తెలిసిన తర్వాత మీకు యూ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఇట్. సో అందుకే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్స్ కూడా తెలిసి హార్డ్లీ అది రిలీజ్ కూడా అవ్వలేదు అది. సో సో వీ కెప్ట్ క్వైట్. సో ఆయన చెప్పడం వల్ల రియాక్షన్ కోసం ఐ హేట్ చీప్ పబ్లిసిటీస్. ఈ చీప్ థ్రిల్స్ ఊరికే కాంట్రవర్సీ చేస్తే సినిమా ఆడుతుంది, అవన్నీ బుల్షిట్. కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది, లేకపోతే జనాలు వెరీ స్మార్ట్. అంటే ఆయన ఆ సినిమా విషయంలో ఆడుద్దని అలా చేశాడంటారా? ఐ హ్యావ్ నో క్లూ ఆయన ఎందుకు చేశాడు. దాని తర్వాత వీ కెప్ట్ క్వైట్. జనరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు డూ, ఎవరన్నా మీకు నచ్చని చేసినప్పుడు సైలెంట్ అయిపోవడమే. నేను పిలిచి మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే ఆయనతో నేను దాదాపు ఒక 1.5 year ఎంతో ట్రావెల్ అయ్యాను. సో ఆయన సగం మంది వచ్చి ఆయన నాకు పరిచయం చేసిన వాళ్ళందరూ వచ్చి, ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వచ్చి తాగేదో మాట్లాడాడు, దయచేసి మీరు రియాక్ట్ అవ్వకండి ప్లీజ్, దయచేసి రియాక్ట్ అవ్వకండి అని ఇమ్మీడియట్గా చెప్పారు. చెప్పిన వెంటనే అవసరం లైక్ గమ్మునుంటే తప్పు అయినట్టు ఉంటుంది కదా, వాట్ డు వి డూ అని చెప్పాం. సో ఆటోమేటిక్గా ఏం చేసాం, ఐ హ్యాడ్ టు స్టెప్ బ్యాక్. లీగల్ కోర్స్ ఏం జరుగుతుందో, సో వీ హ్యావ్ గుడ్ లీగల్ అడ్వైజర్స్, వాళ్ళే మీరే ఏదో మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి అని చెప్పాను. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్. ఓకే ఓకే. అంటే తన తర్వాత సారీ చెప్పడం అలాంటివి జరిగిందా? ఏమో మధ్యవర్తులతో వచ్చారు. ఒక్కసారి మీరు చెప్పిన తర్వాత ఐ వుడ్ ఐ వాంట్ నెగటివిటీకి దూరంగా ఉంటాను నేను. నాకెందుకు నా సినిమాలు ఇది ఐ హ్యావ్ టు కీప్ క్యారింగ్ ఆన్. నాకు ఉండేది 24 గంటలు సరిపోట్లా. అదే 24 గంటల్లో బిల్ గేట్స్ ఎన్నో అచీవ్ చేసుకుని వెళ్తున్నాడు. దిస్ వాట్ ఇస్ ఇట్ దట్ ఐఎమ్ డూయింగ్, ఐ హ్యావ్ టు అచీవ్ మోర్ అనుకున్న ఉద్దేశంతో ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ హార్డ్. ఓకే. అంటే దాంట్లో ఏమాత్రం నిజం లేదు, అసెంబ్లీ రౌడీ రైట్స్ కొనమని. ఆ సినిమా రైట్స్ వచ్చి ఒరిజినల్గా అసెంబ్లీ రౌడీ ఇది కావాలని తీసుకున్నారు మన దగ్గర. అది ఆ రైట్స్ కూడా జరుగుతూనే ఉంది, అదే కథా వేదికల హక్కులు ఇది అవి జరుగుతున్నాయి. సో లెట్ దెమ్ కీప్ గోయింగ్ అని, అది మనకు ఎందుకు అనుకుని గమనించారు. నానారు ఇట్లాంటివి భరించారు, అసలు ఏం దగ్గర పిలిచి క్లాస్ పీకడం అలాంటివి ఏం చేయలేదు. అంటే ఆయన చూసినప్పుడు ఆయన కూర్చోబెట్టి నేర్చుకున్నావా అన్నాడు. ఎవ్రీడే ఇస్ ఎ లెసన్, నీకు అర్థమైందా అన్నాడు. ఎవ్రీడే ఇస్ ఎ లెసన్ నాన్న నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఇట్ దట్ యూ లర్న్ వీళ్ళు అంటే అంతే. ఎందుకు ఆయన మాట్లాడే ఈ రోజుకి నాకు అది $1 million క్వశ్చన్. దాని ద్వారా చాలామందితో మాట్లాడడానికి వచ్చారు. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే ఓకే ఓకే.
తర్వాత విషయం దాసరి గారితో అంటే ఒక కెరియర్ చాలా సాఫ్ట్గా జరుగుతున్న టైంలో ఆల్మోస్ట్ ఒక మినిమం సక్సెస్లు ఉన్న టైంలో దాసరి గారి సినిమాలు ఎర్రబస్సు కానీ ఆర్జీవి గారి సినిమాలు రౌడీ కానీ కోర్స్ రౌడీ ఈజ్ బెటర్ దాన్ ఎర్రబస్సు ఎందుకు ఆ దాసరి గారి సినిమాలు అంటే ఇప్పటి జనరేషన్ మాట్లాడుకుంటే ఆయన లెజెండరీ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఇప్పటి జనరేషన్కి ఒక అవుట్డేటెడ్ సినిమాలే అంటాం, ఎందుకు చేయాల్సి వచ్చింది? గ్రాటిట్యూడ్, విశ్వాసం కోసం. ఓకే. మా నాన్న ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఆయనకి నటుడిగా జన్మనిచ్చింది దాసనారాయణరావు గారని, మా ఇంటి పెద్ద ఆయన. సి ఐ రియలీ లవ్ దట్ మ్యాన్. మా ఫాదర్కి ఫాదర్ లాంటి ఆయన. ఓకే. ఒక డైరెక్టర్గా నేను తీసి పడేయలేం. దిస్ నోబడీ కెన్ డూ దట్. ఏ డైరెక్టర్ కూడా దాసనారాయణరావు గారు హీ వాజ్ ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. సక్సెస్ ఫెయిల్యూర్స్ అది పట్టించుకోకూడదు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ట్రాక్ రికార్డ్. నేను సచిన్ టెండూల్కర్ ఈరోజు వచ్చి ఆడమంటే ఈ కాంట్ ప్లే అగేన్స్ట్ బికాస్ హిస్ ఫిట్నెస్ విల్ నాట్ యాక్సెప్ట్. సునీల్ గవాస్కర్ ఈ స్టిల్ ఎ లెజెండ్. లెజెండ్ ఇస్ ఎ లెజెండ్. ఆ సినిమా చేయడానికి కారణం కేవలం ఆయన పిలిచి, రే విష్ణు నువ్వు నాకు చేయాలరా, నాకు కథ ఏంటో తెలియదు, రీమేక్ అని కూడా తెలియదు, ఏంటో తెలియదు, ఒక సినిమా తీసుకున్నా నువ్వు చేయాలరా అన్న. అలాగే అంకుల్ అన్న. దర్ ఇస్ నో క్వశ్చన్. ఇప్పుడు కొంతమందికి ఆయన అన్నవారు లేకపోతే మా నాన్న బిగినింగ్ ఎవరు ఎంకరేజ్ చేయలే. ఇప్పుడు ఆయనకు అవసరం వచ్చి నన్ను రే నువ్వు చేయాలరా అంటే నీ క్యాల్కులేషన్ చేశానంటే మనిషినా ఇంకేమన్నా. మనం అందరం కొన్ని వాల్యూస్తో బతుకుతున్నాం. ఓకే. ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎస్, నా కెరియర్కి అది పెద్ద దెబ్బ కొట్టింది, బట్ ఐఎమ్ యంగ్, ఐ విల్ కమ్ బ్యాక్. మోసగాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంది, వచ్చినప్పుడు ఐ విల్ కమ్ బ్యాక్ 10 times స్ట్రాంగర్. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను ఒక గొప్ప దర్శకుడు కింద నేను యాక్ట్ చేశానన్న ఒక టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. నేను అంత లెజెండరీ డైరెక్టర్తో చేసి ఆయనతో సభాష్ అనిపించుకున్నాను. యాజ్ అన్ యాక్టర్ నాకు దానికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏముంది? వెన్ ఆయన మా నాన్న లాంటి గొప్ప యాక్టర్స్ని లాంచ్ చేసి లెజెండ్స్తో ఆయన సినిమాలు తీసి ఆయన కొంతమందిని లెజెండ్స్గా చేసి రామారావు గారిని డైరెక్ట్ చేసిన ఆయన నన్ను డైరెక్ట్ చేశారంటే దానికన్నా ఆయన పక్కన నేను యాక్ట్ చేశానంటే దానికన్నా బిరుదేం కావాలి నాకు? సో ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. లేకపోతే మనుషులుగా మనకి ఏమి విలువ ఉంటుందండి? మనల్ని జంతువులకి మనకి ఏంటి సపరేట్? ఓన్లీ బికాజ్ మనం కృతజ్ఞత చూపిస్తాం, లాయల్టీ చూపిస్తాం. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్. నేను కానీ ఆ రోజు నేను చెయ్యను అని ఉంటే ఒక జంతువుకి నాకు తేడా ఏముంటుంది? దట్స్ ద రీజన్ ఐ డిడ్ ఇట్. సో ఆ సినిమాని మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యే చేశారా? ఇది పోద్ది ఆర్పో నడుస్తుంది ఇర్రెస్పెక్టివ్, ఐ డోంట్ కేర్. అది ఆడుతుంది ఆడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మనుషులు చెయ్యొద్దని నాకు కబురు పంపించారు. ఓహో, చెయ్యొద్దు అని కబురు పంపించారు. ఎందుకు? వాళ్ళకి ఏంటది? ప్రాబ్లీ దే డోంట్ వాంట్. ఎందుకు ఇప్పుడు సినిమా వద్దు, గురువుగారు ఫామ్లో లేరు, వద్దు, వాళ్ళకి కథ తెలుసు, వద్దు అని చెప్పి పంపించారు. ఐ సెడ్ ఐల్ డూ ఇట్. అండ్ మై డాడ్ వాజ్ లైక్, మా నాన్న వచ్చి ఫెంటాస్టిక్ డిసిషన్ విష్ణు, గురుగారు డైరెక్షన్ అది మంచి చెయ్యి, అది నువ్వు చెయ్యాలి అన్నాడు. అండ్ దట్స్ ఇట్. లాయల్టీ అనేది లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్? ఫర్ మీ, నా వరకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్, రైట్ ఆర్ రాంగ్, దట్స్ ఇట్. దాని తర్వాత ముందు దాని తర్వాత జరిగే రిపర్కషన్స్ తర్వాత, దట్స్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. అది నా వాల్యూస్, అది నా ఫిలాసఫీ. మీ విషయంలో అట్లాంటిది రివర్స్ అయిందా? లాయల్టీ, గ్రాటిట్యూడ్ అన్నది విష్ణు ఒకరికి బ్రేక్ ఇచ్చాడు, బట్ వాళ్ళు ఇప్పుడు సక్సెస్లో ఉండి విష్ణు వాళ్ళు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పేర్లు చెప్పకుండా దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి, ఏమి లేనప్పుడు సినిమాలు పిలిచి ఇచ్చిన వాళ్ళకి, క్యారెక్టర్స్ ఇచ్చిన వాళ్ళకి, హీరోయిన్స్గా చేసిన వాళ్ళకి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఇస్ దట్ డోంట్ ఎక్స్పెక్ట్. మీరు ఒకరికి హెల్ప్ చేస్తే డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్ వాళ్ళు మళ్ళీ తిరిగి హెల్ప్ చేస్తారు, లేకపోతే తిరిగి మీరు చెప్పింది చేస్తారు అనేది. జీరో ఎక్స్పెక్టేషన్స్. మీరు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్.
నేను ఎంతైనా ఇస్తాను, అది చేయను నా ఇష్టం, నేను చేస్తాను అంతే. రేపు నాకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయాలన్నా చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. నేను చాలామంది గుర్తొచ్చేది వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏమైనా రిజాల్వ్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటాను. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్. వినీకి మళ్ళీ అది నచ్చదు. వీళ్ళందరూ అసలు ఇది చేయరు, నీకు అవసరం ఉంటే మాత్రం రాత్రి 11 గంటలకి 1 గంటలకు ఫోన్లు చేస్తారు. వాట్ డు దే థింక్ దే ఆర్, అది ఇది, దెన్ దే డోంట్ ఈవెన్ కమ్ ఫర్ దిస్, అది దీనికి రారు, ఇది చేయరు అంటే నేను చెప్పాను, బీ థ్యాంక్ఫుల్. వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేక ఆఖరి వీడు ఫోన్ చేస్తే పని వద్దు అనుకునే కదా నాకు ఫోన్ చేస్తున్నారు. అండ్ రిజాల్వ్ చేయగలిగితే చేస్తున్నాం, దట్స్ ఆల్ ఐ క్యాన్. అండ్ దట్స్ ఎ గిఫ్ట్ ఐ హ్యావ్, అండ్ ప్రాబ్లీ దే వాంట్ టు యూజ్ ఇట్, లెట్ దెమ్ యూజ్ ఇట్. ఓకే, వాళ్ళ పేరు చెప్పకుండా నేను అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నాకేం పేర్లు వద్దు. కొన్ని ఇండస్ట్రీలు జరిగేటివి చెప్పుకుంటే అది మంచివి కావు, సో ఐ విల్ నాట్ టెల్. ఓకే సరే. మనం నిన్న వస్తూ ఒక వీడియో చూశాను, ఇంటర్వ్యూ చేద్దామన్న దాంట్లో కొన్ని వీడియోస్ చెక్ చేస్తుంటే ఏ సినిమా ఐ థింక్ నిఖిల్ది, ఎక్కడికి పోతావి చిన్నవాడు, ఐ థింక్ దాంట్లో మాట్లాడుతూ అందరి హీరోలని ఇది చేస్తూ, మీరందరూ బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు, అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇలా వచ్చాము, మీరు కష్టపడి వచ్చారు. నేను నిఖిల్ అండ్ ఇంకెవరు ఉన్నారు, సందీప్ కిషన్ ఐ థింక్, పక్కన విజయ్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ, తన పేరు మెన్షన్ చేయలేదు. నిఖిల్ అందుకొని పక్కన విజయ్ కూడా ఉన్నాడంటే, విజయ్ సారీ నేను మర్చిపోయాను, నాకు నీకు అంత రిలేషన్ లేదు పెద్ద అనేది. అంటే అప్పుడు ఒక 1 సినిమా ఎక్స్పీరియన్స్ కదా, తనది ఓన్లీ పెళ్లి చూపులు రిలీజ్ అయింది అప్పటికి. ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది, విజయ్ ఇప్పుడు ఒక స్టార్ అయిపోయాడు. అప్పటికంటే మీరు పరిచయం లేదు, నిన్న అవాయిడ్ చేశారు ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్లో తన్నే. ఆ ఎక్స్ప్రెషన్స్ విజయ్ చూశాను నేను, ఏమనిపిస్తుంది అలా చూస్తాను. ఆ రోజు ఉద్దేశపరంగా ఉద్దేశపూర్వకంగా చేశారన్న నాకు అసలు కంప్లీట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక్క ఫ్రైడే చాలు మా కెరియర్ని మార్చడానికి. 1 ఫ్రైడే చేంజ్ దిస్ కెరియర్, అండ్ ఇఫ్ ఈజ్ నాట్ కేర్ఫుల్ 1 ఫ్రైడే విల్ చేంజ్ నీ కెరియర్. అది సూపర్ స్టార్, నేను చెప్పాను సూపర్ స్టార్ 0 అయిపోవచ్చు, 0 సూపర్ స్టార్ అయిపోయేది ఒక్క ఫ్రైడే 2 ఫ్రైడేలు చాలు. అది ఈ ఇండస్ట్రీలో ఉన్న గమ్మత్ అదే. ఏమనిపిస్తుంటుంది అలా తక్కువ ఉన్న వాళ్ళు? ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హోప్ ఫర్ పీపుల్. ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కానీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, నీకు టాలెంట్ ఉంటే యూ విల్ డెఫినెట్లీ గ్రో అన్న భరోసా మళ్ళీ ఉంటుంది కదా మీకు. ఎనీబడి డ్రీమ్ స్టేట్స్ కదా. నాన్నగారు మీ కెరీర్ పట్ల ఎట్లా సంతృప్తిగా ఉన్నారా? ఎక్కడైనా చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉందా? ఆఫ్ కోర్స్ హీఈస్ నాట్ టూ హ్యాపీ విత్ మై కెరియర్. ఏమంటారు ఇప్పుడు? హీ బిలీవ్స్ దట్ యూనో మీరు ఇంకా ఫాస్ట్గా ఎదుగుండాలి, యూ షుడ్ హావ్ బీన్ సూపర్ స్టార్స్ బై నౌ. ఎదుగుండాలంటే ఏం చేసి ఉండాల్సిందని ఆయన ఉద్దేశం? బెటర్ సబ్జెక్ట్స్, బెటర్ డైరెక్టర్స్, హడావిడిగా చేయకూడదు. ఎందుకంటే నీ సినిమా, మా నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే, కథ నాన్నగారికి నాకు నచ్చిన కథ ఆయనకు వినిపించడం వరకే, ఆయన ఇన్పుట్స్ తీసుకోవడం వరకే. దాని తర్వాత ఆయనకు ఫైనల్గా రీరికార్డింగ్ వెళ్ళక ముందు చూపించేది. ఆచార్య అమెరికా యాత్ర నేను చూపిలా నాన్నగారికి. ఓకే, ఐ టోల్డ్ హిమ్ ఇది ఆడదు అన్న. అలా అంటావేంట్రా అన్నాడు. ఆడుతున్నాను అన్న. ఆడదు, నాకే అర్థమైపోయింది, వీళ్ళు వినట్లేదు, ఆడదన్న. అంటే ఏదో అట్లీస్ట్ బిగినింగ్లో అయితే తనే కదా బేస్ ఇచ్చింది. అఫ్ కోర్స్ అప్పుడు కూడా చాయిస్ తనదే అయి ఉండాలి కదా. నా ఫస్ట్ సినిమా విష్ణుకి ఏ తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేస్తానని ఒప్పుకోలే. నోబడీ యాక్సెప్టెడ్. ఎందుకు? ఈ సినిమా ఆడకపోతే మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోద్ది, మేము చెయ్యం అని ఎవరూ చేయలే. తమిళ్లోనూ చేయలే. దాని తర్వాత మలయాళంలో ఉన్న డైరెక్టర్ని, అప్పుడున్న లీడింగ్ డైరెక్టర్ మలయాళంలో ఉన్న ఆయన తీసుకొచ్చాం. ఓకే, ఆయన తీసుకొచ్చి చేసాం. అవును. సో దట్ ఈస్ హౌ నన్ను డైరెక్టర్స్గా, ఇప్పుడు ఫ్రాంక్గా బిగినింగ్లో నన్ను డైరెక్టర్స్ లెట్ డౌన్ చేశారు, కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఎవరు నన్ను లెట్ డౌన్ చేయలే బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో. మళ్ళీ అలాగే ఉన్నప్పుడు నాకు మళ్ళీ పెద్ద బ్రేక్ ఇచ్చింది ఒక బ్రిలియంట్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. సో ఇట్స్ ఆల్, మీ అందరూ నేను చెప్పాను కదా, ఇట్స్ ఆల్ ఇన్ ద డైరెక్టర్స్ హ్యాండ్స్, దే ఆర్ ద క్యాప్టెన్స్. ఇప్పుడు ఏంటి మళ్ళీ సీక్వెల్ ప్లానింగ్లో ఉన్నారంటే అది శ్రీను వైట్ల గారే చెప్తారు. అంతేనా? అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, శ్రీను వైట్ల గారి టైం బాగలేదు కాబట్టి మళ్ళీ విష్ణు దగ్గరికి వచ్చారనా? ఇట్లా నిజంగా ఆయన మళ్ళీ ఇంకొక దూకుడు, ఇంకొక ఇచ్చుంటూ వచ్చేవారా?
అది ఆయన అడగాలి మీరు. అదే మళ్ళీ ఇక్కడ గ్రాటిట్యూడ్ గురించి టాపిక్ మళ్ళీ అది ఆయన అడగాలి మీరు. అది నేను అడిగేది కాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను శ్రీను ఎట్ల గారిని చాలాసార్లు ఒక 4-5 yearsగా అడగలా, కానీ దానికి ముందు ఎప్పుడు చేద్దాం అంటే చెప్తాను అన్నారు ఆయన. ఆయన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో మీరే అడగ. ఇప్పుడు కూడా నేనే అడిగా. ఓకే. బట్ ఈ ప్రాజెక్ట్ గురించి ముందు ఆయన అనౌన్స్ చేస్తే బెటర్. హీఈస్ మై క్యాప్టెన్, ఆయనే అనౌన్స్ చేయాలి. మీ ప్రొడక్షన్లో మీ ప్రొడక్షన్ అదన్నీ ఆయన అనౌన్స్ చేయాలి. ఓకే, రైట్. ఓకే. అండ్ నెక్స్ట్, అప్పట్లో రావణ బ్రహ్మ అనే సినిమా బాగా పెద్ద బడ్జెట్లో ప్లాన్ చేశారు. ఏదో చిన్న ఇష్యూ వల్ల అది తప్పిపోయింది అన్నారు. ఏంటి ఆ ఇష్యూ? అది నేను చెప్పలేను. ఆ స్క్రిప్ట్ ఇంకా రెడీగానే ఉంది. ఓకే. ఆ ఇష్యూ ఏంటో, ఎందుకంటే అప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్స్కి ఒక కండిషన్ ఉండింది. ఆ కండిషను గ్యారంటీ అయ్యే కండిషన్ కాదు. ఓకే. నాకు రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోయే కండిషన్స్. ఓకే. అప్పుడు నేను చాలా దగ్గరికి వెళ్ళాను. యువన్ శంకర్ రాజాని మ్యూజిక్ చేయమని అడిగాను, సూర్యాని వెళ్ళి రాముడిగా యాక్ట్ చేయమని అడిగాను. అన్నీ జరిగాయి. ఎవ్రీథింగ్ వాజ్ దట్. యూఎస్ హాలీవుడ్ నుంచి ప్రీ విజువలైజేషన్ ఆర్టిస్ట్ని, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ అందరూ వచ్చారు. రాఘవేంద్ర అంకుల్ని కలిశారు. ఫైనాన్స్ సెట్ అయింది, అంతా రెడీ అయింది. ఓకే. ఒక్క రీజన్ వల్ల నేను చేయలే. ఎందుకంటే ఆ రీజన్ చెప్పుంటే నాకు ప్రాజెక్ట్ సెట్ అయ్యేది కాదు. నాకు రిలేషన్షిప్స్ ముఖ్యం. కానీ చేయాలి, అది చేయగలగాలి. ఎంత బడ్జెట్ అది? ఆ రోజుల్లో మేము వేసింది 2010లో నేను వేసిన బడ్జెట్ అప్పుడు 45 కోట్లు. ఆ రోజుల్లో దట్ వాజ్ అ వెరీ హై బడ్జెట్. ఇప్పుడు ఇంకా కొంచెం స్మార్ట్గా చేస్తే ఒక 100 లోపల తీయచ్చు. అంటే ఇప్పుడు విష్ణు మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా సీరియస్లీ? రావణ బ్రహ్మ నా పైన కాదు, నాన్నగారి పైన. నాన్నగారు అంటే ఆఫ్ కోర్స్ ఆ సబ్జెక్ట్ ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. దట్ మూవీ విల్ ఈజీలీ, దానికి సేలబుల్ వాల్యూ విత్ ద రైట్ డైరెక్టర్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ సెట్. ఓకే. అండ్ వాట్ అబౌట్ భక్త కన్నప్ప? భక్త కన్నప్ప అది నేను 6 monthsలో అయినా లేకపోతే 1.5 yearలో అయినా ఈశ్వరుడి దయతో ఐ విల్ స్టార్ట్ ద మూవీ. దట్ ఈస్ గోయింగ్ టు బీ. మా నాన్నగారు ఇచ్చిన బడ్జెట్ వచ్చి 60-70లో ఫినిష్ చేయండి రా అన్నాడు. మేము ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్, ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడేవాడిని కాదు. నాన్నగారు మొన్న మహాశివరాత్రి రోజున మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ మాకు ఫైనల్గా వచ్చిన బడ్జెట్ వచ్చి ఇట్స్ రౌండింగ్ అప్ టు 92 crores. అది విష్ణు పైన ఈరోజు వర్కౌట్ అవ్వదు. అందుకే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తానో మోసగల తర్వాత చెప్పగలను. దాని రిజల్ట్ బట్టి అది ఎట్లా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు కదా? ఇన్షాల్లా, డెఫినెట్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీ నోటు వాకు దేవుడు చెవుల దాకా వెళ్ళాలి. ఏంటి ఆ సినిమా మీద అంత నమ్మకం? భక్త కన్నప్ప మోసగాలిపోయిన సబ్జెక్ట్ అలాంటిది. ఇట్స్ హౌ ప్రతి సినిమాకి ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే కదా ఇది. ఎవ్రీథింగ్ వీ ఆల్ బిలీవ్ ఇన్ దాట్. ఆ కథను నమ్ముకొని దిగాం మేము. నేను కాస్ట్ని నమ్ముకొని దిగల, క్రూని నమ్ముకొని దిగట్లా. ఇట్స్ ఓన్లీ బికాజ్ స్టోరీ అది కొత్తగా ఉంది ఇప్పుడు చూపించే దాంట్లో. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. ఓకే. ట్రూ ఇన్సిడెంట్ పైన ఒక బ్రదర్ సిస్టర్ కలిసి 2700 కోట్లు స్కామ్ చేశారు. కొన్ని వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి అమెరికాలో. ఓకే. కొన్ని వేల కుటుంబాలు. ఓకే. అది ఎలాగ ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ చేయలేని సిచ్యువేషన్ ఏంటి, అమెరికా గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇవన్నీ కథకు ఫార్మ్ అవుతాయి. ఓకే. తన ప్రీవియస్ వర్క్ ఏంటి ఆ డైరెక్టర్ది? ఆయన ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ పార్ట్ 2 డైరెక్ట్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఈ సినిమాకి ఇంగ్లీష్ వర్షన్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు. ఆయన పేరు జాన్ సింగిల్టన్. ఓకే. ఆయన నా మంచి స్నేహితుడు. ఆయన హీ వాజ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ టు బీ నామినేటెడ్ ఫర్ ఆస్కర్స్ హసిల్ అండ్ ఫ్లో మూవీతో. షాఫ్ట్ అని చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశాడు ఆయన. ఆయన్ని నేను ఈ కథ అంతా రెడీ అయిన తర్వాత, జాన్ నాకు ఒక డైరెక్టర్ కావాలి, నేను టెన్షన్ పడిపోతున్నా, నాకు ఇంకో 2 monthsలో షూటింగ్ ఉంది, నేను అనుకున్న వాళ్ళు అగ్రిమెంట్స్ నాకు కుదరట్లేదు, డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఇదంటే నా రైట్ హ్యాండ్ మ్యాన్, నా ప్రోటజీ ఒకడున్నాడు, అతన్ని తీసుకో, హీఈస్ రెడీ టు బికమ్ ఎ డైరెక్టర్, నా షార్ట్స్ అన్నీ అతనే కాల్ చేస్తున్నాడు, అతనే సెటప్ చేస్తున్నాడు అన్నాడు.
సో జెఫ్ వచ్చి బిలియన్స్ అన్న సిరీస్లో హీ వర్క్డ్ విత్ జాన్ సింగిల్టన్. స్నోఫ్లేక్ అన్న మూవీ సిరీస్లో కూడా హీ వర్క్ విత్ జాన్. సో జాన్ వచ్చి నా మనిషి, నా శిష్యుడు, నా రైట్ హ్యాండ్ మ్యాన్, నేనే డైరెక్షన్ ఛాన్స్ వెయిట్ చేస్తున్నా, నీ దాంట్లో తీసుకో అన్నాడు. సో అండ్ హీ కేమ్ ఆన్ బోర్డ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా జాన్ వచ్చాడు. కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఒక 10 days ముందు హార్ట్ అటాక్తో పోయారు ఆయన. సో ఇట్ వాజ్ అ బిగ్ లాస్ ఫర్ అస్. గ్రేట్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఇంతకుముందు ఆచార్య అమెరికా యాత్ర అన్నారు కదా, అది పోద్దని ముందే తెలుసు అని అన్నారు చాలా కాన్ఫిడెంట్గా. అది దాని సక్సెస్, దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి మీరు అటెండ్ అయ్యారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రమోషన్ ఒక ఆడియో ఫంక్షన్కి మాత్రం అటెండ్ అయ్యారు. ఎందుకంటే అప్పటికి సినిమా ఎడిట్ చేస్తున్నారు, డైరెక్టర్ గారు వండుకొని లేదు బాబు ఎడిట్ అయిన తర్వాత చూడు అన్న. నాకు నాగేశ్వర రెడ్డి గారు అంటే బాగా ఇష్టం. నాకు ఎల్డర్ బ్రదర్ లాగా. 3వ సినిమా అనుకుంటా, 4వ సినిమా. నేను ఒక సినిమా ఆయన ప్రొడ్యూస్ కూడా చేశాను, కరెంట్ తీగ. సో నాకు బాగా ఇష్టం ఆయన కామెడీ టైమింగ్, ఇంపెక్కబుల్, సూపర్ కామెడీ టైమింగ్. ఆయన మ్యూజిక్ సెన్స్ కూడా బ్రిలియంట్ మ్యూజిక్ సెన్స్. బట్ కొంతమంది తప్పు చేస్తున్నారని చెప్పినా కూడా విన్నప్పుడు మనం ఏం చేయలేం. సో మేబీ నేను ఒక సెక్షన్ తర్వాత మేబీ ఐఎమ్ రాంగ్, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి సింక్ ఉన్నారు, సైలెంట్ అయిపోతాం మనం. ఇప్పుడు ఆ రోజు నేను కానీ గొడవ చేస్తున్నాను అనుకోండి, మీరేమనేవాళ్ళు, విష్ణు అందరితో గొడవ పెట్టుకుంటాడు అది ఇది. నీ సైలెంట్ అయిపోయాను. సైలెంట్ అవ్వడం వల్ల ఎవరికి నష్టం? నాకు చాలా పెద్ద నష్టం. కానీ ఈక్వల్గా వాళ్ళు నష్టపోయారు. కానీ ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఒక హిట్ ఇచ్చారనుకోండి, అది మర్చిపోతారు. అవును. అండ్ ఈరోజు ఒక చిన్న కాంట్రవర్షియల్ ఇష్యూ లాంటిది ఏదో జరిగింది, అది ఒకసారి ఏంటి అది చెప్పండి నాకు. ఏం లేదు, మేము జనరల్గా ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటాం ఇండస్ట్రీలో సినిమాల కోసం. ఐటీ వాళ్ళు ఇంకెవరినో క్వశ్చన్ చేస్తూ నన్ను క్వశ్చనింగ్కి రమ్మన్నారు. అక్కడ వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడెప్పుడు ఫైనాన్స్ తీసుకున్నారు ఏంటి స్టేట్మెంట్ కోసం సమన్ రమ్మన్నారు. వెళ్ళి హాజరు చేసి జీ హజూర్ అని చెప్పేసి సమన్స్ అటెండ్ అయ్యి సంతకాలు పెట్టి ఆడిటర్స్తో వచ్చాం. అండ్ నాన్నగారి విషయంలో ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, నాకైనా చాలామందికైనా నాలాంటి ఫ్యాన్స్కి ఏంటంటే, ఆయన యాక్ట్ చేస్తే చూడాలని చాలామందికి ఉంది. ఏంటంటే ఆ రెగ్యులర్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాకుండా, అరే ఇప్పుడు ఒక విలన్ అంటే ఆయనలా ఉండాలి, ఆయన చేస్తే బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, బట్ ఆయన ఎందుకు చేయట్లేదు అంటే ఏదో అంటే ఇప్పటి జనరేషన్కి మింగిల్ అయిపోయి దాంట్లో ఆ ట్రాక్లోకి వస్తే బాగుంటుంది కదా, ఇప్పటి జనరేషన్తో ఈ జగపతి బాబు గారు లాంటి క్యారెక్టర్లు కావచ్చు, లేకపోతే బాగుంటుంది. మరి ఆయన ఎవరు పుషప్ చేసేవాళ్ళు, మీరు చెప్పరా కనీసం? నాన్నగారికి క్యారెక్టర్ నచ్చితే ఒక నిదర్శనం చెప్తానండి. అది పొరపాటు అవ్వచ్చు, ఇది బయట చాలామందికి తెలీదు, నాకు క్లాస్ కూడా పడవచ్చు దీనివల్ల. రాఘవేంద్ర అంకులు సాయిబాబా సినిమా తీశారు. దాంట్లో ఒక క్యారెక్టర్ కోసం నాన్నగారిని అడిగారు, ఈయన చేయను అన్నారు. లేదు నీ ఏముంది, నీకు డబ్బు ఎంత అడిగితే ఇస్తావు, దాంట్లో ఎందుకు వద్దంటావు, చేయను, డబ్బుతో నన్ను కొనలేక సోదరా అని అట్టాడు. నీ విట్నెస్ దానికి. ఓకే. పక్కన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. కట్. ఇట్ వాజ్ అ గుడ్ అమౌంట్, డెఫినెట్గా గుడ్ అమౌంట్. ఆయన ఎక్సెప్ట్ అవ్వాల ఆ పర్టికులర్ క్యారెక్టర్కి. నెక్స్ట్ భారవి అని ఒక రైటర్ ఉన్నాడు, జేకే భారవి. ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఆదిశంకరాచార్య. నాన్నగారిని వచ్చి అడిగాడు, పైసా తీసుకోలే. ఆయనకి 7 రోజులు 8 రోజులు యాక్ట్ చేశారు డాడీ. ఓకే. అవును. ఆయనకి జ్వరంతో, ఆయనకి విపరీతమైన జ్వరం. పాపం అతను ఎక్కడి నుంచో ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమా చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఈరోజు ఎక్కడితే కరెక్ట్ కాదు, పర్వాలేదని ఆయన వెళ్ళి షూట్ చేసి వచ్చాడు. భారవ్ గారికి తెలుసు అది. అదే భారవ్ గారిని నేను వేరే సినిమాకి అడిగితే నాకు డైరెక్షన్ ఛాన్స్లు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని భారవ్ గారు రాయలా. అది ఆయన విజ్ఞత వదిలేసి రైటింగ్. ఆయనకి సరస్వతి పుత్రుడు అండి ఆయన. ఈజ్ ఎ గుడ్ రైటర్. అడిగితే రాయలా. నేను అడగనా అన్న డాడీ, వద్దు నాన్న అన్న. ప్రతిరోజు గుణపాఠాన మీరు అడిగారు గ్రాటిట్యూడ్ అవి ఇవి. దిస్ ఇస్ ద ఇండస్ట్రీ. ఆయన చేసి ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే హర్ట్ అయ్యేవాడిని. బట్ దట్స్ ఆల్ ఇట్ ఇస్. ఓకే.
ఓకే, ఇంతకు ఆన్సర్ రాలేదు. సో he didn't so coming back to that, ఆయనకి నచ్చిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నచ్చింది, ఆయన వెళ్ళి చేశాడు దానికోసం. ఇప్పుడు సూర్య గారి సినిమాలో చేస్తున్నాడు ఆయన. యా, చూసే చాలా బాగుంది ఆ గెటప్. సో ఆయన ఏంటి, సూర్య గారు ఎన్నోసారి డాడీతో మాట్లాడాలి, ఇది దాని తర్వాత అడిగి మళ్ళీ మేమందరం మాట్లాడాం డాడీతో. సూర్య అంటే బాగా ఇష్టం నాన్నగారికి. ఓకే, నేను బిగ్ బ్రదర్ అని మాట్లాడుతుంటా సూర్యతో. అండ్ ఈజ్ అ వెరీ హంబుల్ మ్యాన్. సూర్య ఈజ్ అ వెరీ హంబుల్ మ్యాన్. నేను సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఏదో మాట్లాడుతుంటా ఆయనతో. డాడీకి చేయాలని నేను మెసేజ్ పెట్టాను, మ్యాన్ ఆయన ఒప్పుకునింది నీకోసమే అది ఇదంటే, ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ బ్రదర్, యూ డూ హ్యావ్ నో ఐడియా, ఆయన ఒప్పుకునిందే హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మాకు, చూడు అన్నారు. సో ఆయనకు నచ్చింది కాబట్టి ఆయన వెళ్ళారు. సో ఆయనకు నచ్చే క్యారెక్టర్స్ ఉంటే ఈ డెఫినెట్లీ డూ ఇట్. వచ్చి చెప్తున్నారు, ఆయనకు అంతగా ఎక్సైట్ అవ్వట్లా. సో ఎక్సైట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే యూ డెఫినెట్ సి ఆఫ్టర్ ఎ స్టేజ్ డబ్బు కోసం చేసే లెవెల్గా దాటేశారు వీళ్ళందరూ. బట్ ఆ నీడ్ ఉంది అని చెప్పడం అంటే, అఫ్ కోర్స్ ఆయన క్యారెక్టర్స్ వస్తే యూ వుడ్ లవ్ టు డూ ఇట్, యూ వుడ్ లవ్ టు డూ ఇట్. అంతేనా, లేదంటే భయపడతారా ఎందుకు ఆయనతో ఇప్పుడు అన్నవి? అది ఎవరితోనూ లేదు, ఆయన అందరితోనూ. ఆయన మాకన్నా చాలా పెద్ద ప్రాంక్స్టర్. ఆయన అందరితోనూ సెట్లోకి వెళ్తే అల్లరి చేస్తుంటాడు. ఆయన తెలిసింది అంటే బయట జనాలకు తెలిసింది ఒకటే, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ వేరే. ఆయన అంత సరదాగా ఉండేది మేము కూడా అంత సరదాగా. అండ్ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ అంటే మారిపోయింది ఆల్మోస్ట్. మీ బ్యాచ్కి ఇప్పుడు వచ్చే బ్యాచ్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, జనరేషన్ గ్యాప్ అంటారో ఏంటో. ఇప్పుడున్న జనరేషన్తో పోటీ పడగలను అని అనుకుంటాడా విష్ణు? ఇంకా వాళ్ళతో నేను పోటీ పడగలే, నన్ను ఏదో ముసలోని చేస్తారు. ఎంతో గ్యాప్ వచ్చింది. సపోజ్ విజయ్కి మీకు వచ్చిందా గ్యాప్? అట్లీస్ట్ ఒక 10 years గ్యాప్ ఉంది. అఫ్ కోర్స్, మరి అదే అంటున్నాను. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ నన్ను ఒక 20 years తర్వాత అడిగితే ఐ విల్ ప్రాబ్లీ గివ్ ఎన్ బెటర్ ఆన్సర్. At that time it will be a good answer. ఇప్పుడు I think we are all in the same boat. We are all in the same boat. ఒకప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకేంటి, ఒక 10 ఏళ్లలో భారతదేశం గర్వించదగ్గ నటున్న అవుతాను అన్నది నా లక్ష్యం అన్నది ఒక స్టేట్మెంట్ 2 years back ఇచ్చారు. 2 years బ్యాక్ ఇచ్చారు. దానివైపు ఎలా ప్రయత్నం చేస్తున్నారు? ఏ రేంజ్లో ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా జరుగుతుందా? మోసగాలు is one of the first step towards it. మోసగాలు one of my first step. ఓకే. అండ్ ఒక యాక్టర్గా మీలో మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేసుకుంటారు? చాలా ఉందండి. ఎగ్జాంపుల్ చాలా ఉంది. దట్స్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు కరెక్ట్. ఎవ్రీ మూవీ ఐ హ్యావ్ టు కరెక్ట్. దర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, నేను ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంది. దట్స్ స్టిల్ అ లాట్ ఫర్ మీ టు లర్న్. మేజర్ ఇది నాకు లేకుంటే బాగుండు. సపోజ్ ఒక హీరో ఉంటాడు, హైట్ తక్కువగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అరే నేను హైట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీకు అలా ఏమన్నా? ఐ డోంట్ థింక్ అలాగే ఏ యాక్టర్ ఈరోజు అనిపించదండి. దర్ ఇస్ నోబడీ లైక్ దాట్. అలాగా నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నాకన్నా గొప్పైన అందగాళ్ళు ఉన్నారు, నాకన్నా బెటర్గా ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు. కానీ దేవుడు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడుగా, అది నేను డిసిప్లిన్తో కాపాడుకోవాలి. అని గేవ్ ఇట్ ఫర్ అ పర్పస్. నేను దేవుడిని నమ్ముతాను, ప్రకృతిని నమ్ముతాను, ఒక శక్తిని నమ్ముతాను. నేను నాకు 110, 130 కోట్ల మందిలో ఒక 300 మందే హీరోలు ఉండొచ్చా, 200 మందో హీరోలు ఉండొచ్చు. ఆ 200 మందిలో నేను ఒక్కడే కదా, హూ నీడ్స్ నో ఇంట్రడక్షన్. సో అది నేను కాపాడుకోగలగాలి. అండ్ ఐ హ్యావ్ టు కీప్ లెర్నింగ్. నేను ఆగిపోయానంటే మాత్రం ఐఎమ్ అవుట్ ఆఫ్ ద రేస్. ఐ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్. నా డిక్షన్, నా మాడ్యులేషన్, నాకంటూ ఒక స్టైల్. ఇప్పుడు ఆ రోజుల్లో స్టైల్స్ ఉన్నాయి అందరు యాక్టర్స్. మా జనరేషన్లోనే ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా మేము అందరం ఉన్నామని నాకు అనిపిస్తుంది. మీరు ఒక పర్టిక్యులర్ లుక్ కానీ ఒక పర్టిక్యులర్ వ్యూ కానీ చేశారనుకోండి, ఒక డిక్షన్లో మాట్లాడితే నాన్నగారిలాగా ఉంటుందంట. ఒక లుక్ సర్టన్గా ఇచ్చారంటే మీరు చిరంజీవి అంకులా లేకపోతే బాలకృష్ణ అంకులా, మీకు ఒక డిస్టింక్ట్ స్టైల్స్ ఉన్నాయి వాళ్ళలో. ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ మై స్టైల్. నాన్నగారు అడ్వైజ్లు ఎలా ఉంటాయి యాక్టింగ్ విషయంలో? నిర్మోహమాటంగా ఎలా ఉంటాయి? చాలా తప్పు. అక్కడ ఏంటో రియాక్షన్ ఇచ్చావు నువ్వు. ఆయన చూస్తున్నాడంటే వణికిపోతూ ఉంటాను నేను. ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక ప్రిన్సిపల్ ఒక రిజల్ట్ చూస్తున్నాడు, ఎగ్జామినేషన్ కరెక్ట్ చేస్తున్నారన్న భావన ఉంటుంది నాకు. సో దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ థింగ్. అండ్ నాకు ఇండస్ట్రీలో ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ చిరంజీవి అంకుల్. అది చాలాసార్లు ఇస్తున్నాడు. ద వే
ఆయన నా సినిమాలు ఎన్ని చూసారో నాకు తెలియదు కానీ పేపర్లో నా గురించి ఫొటోస్ వచ్చినప్పుడల్లా ఆయన కలిసినప్పుడు చెప్తూ ఉంటాడు. కానీ ఆయన చెప్పిన కాంప్లిమెంట్స్ ఐ జస్ట్ లవ్ ఇట్. ఆయన మొన్న కృష్ణరాజు గారి 80th బర్త్డేకి వెళ్ళినప్పుడు ఆయన వెళ్తూ ఉంటే ఆయన పెద్దవాళ్ళతో అందరితో కూర్చోని వెళ్తున్నారు. అంకుల్ గుడ్ ఈవినింగ్ అని ఆయన వెళ్తూ టాక హే నీ ఫోటో చూశాను, ఒక్క సెకండ్ నేను అతనేంటి మన తెలుగు పేపర్లో వచ్చాడు అనుకున్నాను. ఆయన వేరే హీరో పేరు చెప్పాడు, అది నేను చెప్పచ్చో లేదో ఇది నేను చెప్పాను. బట్ కానీ నువ్వు తప్పుగా అనుకో కదా, కానీ అతను అనుకున్నాను విష్ణు, కానీ నువ్వు వచ్చే చాలా బాగుంది రాదు అని. అండ్ ఐ వెంట్ అండ్ హగ్డ్ హిమ్ బికాస్ ఆయన ఎవరితో పోల్చాడో హీఈస్ మై ఫేవరెట్ యాక్టర్. ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. ఆయన వెళ్ళి నీ కాంగ్రెషన్ థ్యాంక్ యూ అంకుల్, పక్కన అందరూ ఉన్నారు అండ్ ఎవ్రీబడి వీఆర్ లాఫింగ్ అబౌట్ ఇట్. ఐ సెడ్ అబ్బా ఇంక నాకు ఫుల్ మీల్స్ అయిపోయిందమ్మా, నాకు ఈరోజు ఆయనతో కంపేర్ చేశాను, నేను వెళ్ళిపోతాను నేను అన్న. సో ఇట్ వాజ్ ఎ బ్రిలియంట్ థింగ్. అండ్ మా నాన్నకు మెసేజ్ పెట్టడం తెలీదు, ఆయనకు మెసేజ్ పెట్టడం తెలీదు. మెసేజ్లు చూసుకుంటారు నాన్నగారు, ఓన్లీ ఇప్పుడు వాయిస్ రికార్డులు చేసి పంపించడం నేర్చుకున్నారు వాట్సాప్లో. కానీ నేను చనువు తీసుకొని అప్పుడప్పుడు చిరంజీవి అంకుల్కి మెసేజ్లు పంపిస్తూ ఉంటాను నేను. ఆయన దానికి ప్రాంప్ట్ రిప్లైలు ఉంటాయి అవి. సో ఇట్స్ అ రిలేషన్షిప్, ఇట్స్ అ గ్రేట్ ఆనర్. ఆయన చనువు ఇచ్చాడు కానీ సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదుగా. హీరో ఎవరు? ఆయన హృతిక్ నుంచి అది ఆ ఫోటో అది ఈనాడులో వచ్చిందో ఫోటో. సో ఆయన చూసి అతనేంటి తెలుగులో ఉన్న తెలుగు పేపర్ ఏదో దాని తర్వాత నువ్వు అనుకున్నా నువ్వు కంపేర్ చేస్తున్నాను ఇలా నేను వెళ్ళి కాగ్నించుకున్నా. అంకిల్ అతను నా చైల్డ్హుడ్ హీరో అంకిల్, నేను 9th ఉన్నప్పుడు ఆయన సినిమా వచ్చింది, అతనిలాగా బాడీ ఉండాలనుకునేవాడిని అని చెప్పి. అప్పుడేంటి కర్లీ ఉందా హెయిర్? లేదు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2 months బ్యాక్. ఓకే 2 months బ్యాక్. ఓకే. అండ్ ఇప్పుడు గోపీచంద్, నితిన్, సుమంత్ ఇలాంటి వాళ్ళతో చాలామందితో మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నారు కదా, వాళ్ళతో ఎందుకు ఎప్పుడు మల్టీ స్టార్ ఎప్పుడన్నా ప్లాన్ చేయాలని ఐడియా వచ్చిందా? నితిన్, కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరూ రాస్కెల్స్. నేను కనీసం ఇప్పటికి ఒక 4 సినిమాలు వాళ్ళకి ఆఫర్ చేశాను, కలిసి చేద్దాం అని. వాళ్ళిద్దరూ సుమంత్ నాకన్నా పెద్దోడు, కానీ అతను ఎప్పుడైనా కనిపిస్తే గొంతు పిసికేయాలనుకుంటాను నేను ఈ సినిమా మోసగాల్లో కూడా చేయమంటే నేను చేయను అన్నాడు. ఏంటైనా ఈ క్యారెక్టర్ నాకు అసలు ఈ క్యారెక్టర్ ఇది కాదు, ఐ రెస్పెక్ట్ఫుల్లీ డినై అని. నాకు బాగా జను. నేను కళ్యాణ్ రామ్ని ఎన్నోసార్లు అడిగాను, నితిన్ ఎన్నోసార్లు అడిగాను. ఈడో రకం ఆడో రకం ఫస్ట్ కళ్యాణ్ రామ్ని అడిగాను నేను. ఓకే. నితిన్ కూడా అదే ఆన్సరా? నితిన్తో ఇప్పుడు కాదు 10-12 సంవత్సరాలుగా చేయాలని. నాకు నితిన్తో టైమింగ్ బాగుంటుంది. మేము ఇద్దరం దోస్తానా సినిమా చేయాలని చాలాసార్లు అడిగాను. స్టిల్ పెండింగ్. భీష్మ చూసారా? భీష్మ చూడలేదు ఇంకా. బట్ నితిన్ హిట్ వస్తే నాకు హిట్ వచ్చినంత, బికాజ్ ఐ నో ద స్ట్రగుల్ వి గైస్ గో త్రూ అండ్ ఐ నో ద పెయిన్ అండ్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. సినిమా ఫస్ట్ షో రావడం నేను కంగ్రాచులేషన్స్ బ్రదర్ ఇదేంది నువ్వు చూసి ఫోన్ చేయన్నాడు. దాని తర్వాత వరుసగా నేను షూటింగ్స్, దాని తర్వాత నేను అమెరికాకి వెళ్ళి రావడం. సో ఐ కుడెంట్ రియలీ వాచ్, బట్ ఐ రెగ్యులర్ ఎవ్రీ మూవీ రిలీజ్ అయిన ప్రతి సినిమా. ఇప్పుడు అన్ని సినిమాలు చూసాను, రీసెంట్ మూవీస్ అన్ని సినిమాలు చూసాను. ఓకే. నేను లాస్ట్ వీక్ రిలీజ్ అయిన హిట్తో సహా హిట్ ఒకటి చూడలే నేను, బికాజ్ నేను ఇమ్మీడియట్గా చూడను. విదిన్ అ వీక్ ఆర్ 2 weeks 3 weeks లోపల ఐ క్యాప్చర్ ఆల్ ద మూవీస్. అయితే నేను థియేటర్కైనా వెళ్తాను, లేదా నేను క్యూబ్ తెచ్చుకొని ఇంట్లో చూస్తాను. అమెజాన్ వచ్చేంత వరకు వెయిట్ చేయను. ఆమె సినిమా బఫ్, అప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేస్తాను నేను? థియేటర్కి వెళ్ళి చూసేయాలి సినిమా అని ఉంటుంది నాకు. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి యాక్ట్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా? లేదు అసలు. ఎందుకు? అలాంటి కథలు నేను పాండవులు 9 చేయడం మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. బికాస్ దట్ వాజంట్ ఆ కథ అందరం ఇద్దరే కదా ఉంది. అండ్ మనోజ్ కూడా ఉన్నాడు. మనోజ్, నేను, నాన్నగారు ముగ్గురం ఉన్నాం. కానీ అది మేము ముగ్గురం యాక్ట్ చేసే అంత నాకు పర్సనల్గా అయితే ఐ వుడ్ లైవ్ ఒక ఫ్యామిలీ డ్రామా అయినా లేకపోతే ఒక యాక్షన్ డ్రామా అయినా చేయాలి. అలా కామెడీ డ్రామా చేయడం నాకు నచ్చలేదు. కానీ మా నాన్న చేయాలి అన్నారు, అంతే. ఆయన చెప్పడం మేము చేయడం, అంతే. క్వశ్చన్ ఉండదు.
నాకు ఇంటర్వ్యూ వచ్చే ముందు ఒక ఇండస్ట్రీ ఆవిడ పేరు చెప్పాను కానీ ఆవిడ ఇంటర్వ్యూలో అడుగుతుంది నాకు గమ్మత్ క్వశ్చన్ చెప్పంటే ఇది అడుగు సరదాగా వాళ్ళిద్దరు నిజంగా వాళ్ళు మంచు లక్ష్మి అండ్ తను ఇద్దరు బాగా క్లోజ్గా ఉన్నట్టుంటారు, వాళ్ళిద్దరికి అస్సలు పడదు, అడుగు ఈ క్వశ్చన్. ఎవరికి? అక్కకి నాక? సి నిజమేనా? అక్క మనోజు ఆర్ మచ్ క్లోజర్. అక్క మనోజ్ ఆర్ మచ్ క్లోజర్. బట్ ఫర్ మీ ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. అది ఫ్యామిలీ ఫస్ట్ నాకు. ఓకే. ఇట్స్ ఆల్వేస్ దర్. అక్కని నేను మా అక్కని లాంచ్ చేసింది నేనే కదా. అక్కని లాంచ్ చేసింది టీవీ ఇండస్ట్రీ. సరదాగా పడదేమో, అలాంటి పడదు మీన్స్ అలాంటి సరదాగా పడదు అన్నట్టేనా? అలానే కాదు. ఇప్పుడు అక్కకి ఏంటంటే ఐ మెయింటైన్ మై డిస్టెన్స్. ఓకే. సో వాళ్ళకి మా అక్క కోపం ఎక్కడంటే వీడు పిలిస్తే షోలకు రాడు, వీడు పిలిస్తే ఫంక్షన్స్కి రాడు. నా ఫంక్షన్స్కి నేను వెళ్ళాలంటే నాకు ఇబ్బంది, నాకు టెన్షన్ జనాలను చూస్తే. అది చాలామంది యారగెన్స్గా అనుకుంటారు. కానీ నన్ను అదే షూటింగ్లో తీసుకెళ్ళి పెట్టండి, 24 hours నా కెమెరా ముందు ఐ విల్ బీ వెరీ కంఫర్టబుల్. అదే మీరు ఏదైనా ఒక సోషల్ గ్యాదరింగ్లోనో ఏదైనా ఒక పార్టీకి రమ్మనండి, నా వల్ల బట్ అది రాంగ్. చాలాసార్లు అనుకున్నాను కానీ 2-3 స్పీచెస్ విన్నాను, చాలా సూపర్గా మాట్లాడారు. ఏది అది నాకు గుర్తులేదు, అవి చాలా బాగా మాట్లాడారు. అసలు నేను ఇంత బాగా మాట్లాడతాడైనా టెన్షన్ అండి. నాకు జనాల్ని చూస్తే నాకు టెన్షన్ పడిపోతుంటా. నేను అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం నేను బయట హైదరాబాద్ ఇప్పుడు రెగ్యులర్ రెస్టారెంట్కి వెళ్ళి నేను పెద్ద ఫుడీ. నేను వెళ్ళి ఫుడ్ ఎక్కడంటే ఏ రెస్టారెంట్లో బాగున్నా అక్కడ తినాలనుకుంటా. కానీ తినేటప్పుడు రెస్టారెంట్లో అందరూ ఏం తింటున్నారు వీడు చూస్తూ ఉంటారు. ఆ అటెన్షన్ నాకు ప్రైవసీ పోద్ది. అందుకే బట్ దట్స్ కామన్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. బట్ అందుకే నేను ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం నేను బయటకు వెళ్ళి మెడ్రాస్లో కానీ లేకపోతే బాంబేలో కానీ ఇప్పుడు బాంబేలో తిరగలేకున్నాను ఎక్కువ చిన్న చిన్న రెస్టారెంట్స్లో. ఎందుకంటే ఈ హిందీ డబ్బింగ్ వల్ల ఇప్పుడు తెలుగు స్టార్స్ అందరూ బాగా నోట్ అవుతున్నాను నార్త్ అంతా. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్, ఇట్స్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. బట్ దోస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ వీ హ్యావ్ టు గివ్ అప్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ స్టార్డమ్. కానీ ఆడియో రిలీజ్ పని చాలామంది హీరోస్ కంటే నేను చాలా బాగా మాట్లాడతాను. ఐ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్ అండి. కానీ నాకు టెన్షన్ ఎక్కువ. ఇప్పుడు ఇలా 1-to-1 నన్ను మాట్లాడమంటే గంటలు మాట్లాడతాను. సినిమా గురించి మాట్లాడమంటే ఐ విల్ లవ్ టాకింగ్ అబౌట్ సినిమా. లేకపోతే టెక్నాలజీ గురించి మాట్లాడమంటే వీడియో గేమ్స్ వీటి గురించి మాట్లాడమంటే గంటలు మాట్లాడతాను నేను. అదే కానీ తీసుకొచ్చి స్టేజ్ పైన ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు రెండోది ఇంటర్వ్యూస్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే అది మీ ఇంటర్వ్యూ ఎందుకు ఒప్పుకున్నానంటే యూ డోంట్ ఆస్క్ ద రెగ్యులర్ క్వశ్చన్స్. నాకు లేకపోతే మేజర్గా ఇలా ఇంటర్వ్యూస్ అని ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు, ఇది రాడ్ లాగా ఉంటుంది ఈ సినిమా అందుకే చేశానని చెప్తానా నేను? ఏముంటుంది అదే క్వశ్చన్ ఒక 6 మంది అడుగుతారు. 6 మందిగా ఈ డైరెక్టర్ చేయడం ఎలా ఉంది, హీరోయిన్తో చేయడం ఎలా ఉంది, హీరోయిన్ టార్చర్ అమ్మా అని చెప్పగలనా? లేదు షీఈ్ వెరీ నైస్, షీఈ్ వెరీ గుడ్, షీఈ్ వెరీ స్వీట్ అని ఇదే చెప్పాలి అందరికీ. నాకు ఈ లేటుగా వచ్చింది, నాకు ఇరిటేషన్ వచ్చింది అని చెప్పగలనా? నథింగ్ ఐ కెన్ సే. సో నాకు ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం ఐమ్ లైక్ ఓ గాడ్, ఇప్పుడు తప్పదు. మోసగాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా నాకు తప్పదు, అది వెళ్తాను. బట్ కొత్తగా ఏం చేయాలి అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో నా వల్ల కాదు. నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడం ఇది నా వల్ల కాదు. యాక్టివ్గా ఉన్నారా? నాకు అందరూ తిడుతూ ఉంటారు నన్ను. నా సోషల్ మీడియా మేనేజర్స్ అని ప్రతి ఒక్క యాక్టర్కి ఉన్నారు. నాకు నేను పెట్టుకోలేను నా ఫొటోస్. నా ఫోటో నేను సెల్ఫీ తీసుకోవాలనుకుంటే నా వల్ల కాదు. ఐఎమ్ ఎ టెరిబుల్ ఫోటోగ్రాఫర్. ఎవరో ఒకరు తీసి అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. కానీ ఐఎమ్ మా పిఆర్ టీమ్కి మా సోషల్ మీడియా టీమ్కి నేను ఒక టార్చర్ నైట్ మ్యార్. నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ పిఆర్ స్కిల్స్. సో అసలు దీంట్లో యాక్టివ్గా ఉన్నారు అసలు సోషల్ ఏం లేదు. ఎప్పుడో ఒకసారి ట్విట్టర్లో మనోజ్ని తప్పించి మీ ముగ్గురిని డెఫినెట్గా చాలా ట్రోలింగ్స్ వస్తుంటాయి ముగ్గురికి. మనోజ్ది నేను చాలా రేర్ చూసుంటాను, మొత్తం గుర్తులేదు నాకు. ఎలా ఫీల్ అవుతారు ఆ ట్రోలింగ్స్? చాలా సీరియస్ ట్రోలింగ్స్ ఉంటాయి. నేను ఫస్ట్ నేను జనరల్గా కామెంట్స్ జనరల్గా చదవనండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ డోంట్ చదవను. బట్ ఇప్పుడు ఎవరినైనా ఒకరు ట్రాల్ చేస్తున్నారంటే దట్ మీన్స్ దట్ ఫెలో ఇస్ స్టార్ అనేగా, దట్ ఫెలో ఇస్ అ సూపర్ స్టార్ అనేగా. వీడికి ఒక ఫాలోయింగ్ ఉంది, ఒక వర్గం వీడిని ఏడిపిస్తున్నారు. వాడిని పొగిడే వర్గం ఉంటుంది, ఏడిపించే వర్గం ఉంటుంది, రెండూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. దట్ మీన్స్ నన్ను ఒక స్టార్గా వాళ్ళు భావిస్తున్నారు. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఫర్ దాట్. ఐ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంటే కదా. మళ్ళా ప్రతి ఒక్కడు చెప్పింది పట్టించుకుంటూ ఉన్నామంటే ఇంకా మన ఇంటికి వెళ్ళి నిద్రపోలేము మనం.
ఓకే. అందరూ పట్టించుకోకూడదు. ఆఫ్టర్ స్టేజ్ అంటే అంటాడు ఆడు చెప్పిందంటే నేను పట్టించుకున్నానంటే ఇంకా వాళ్ళ ఒపీనియన్తో నా లైఫ్, నా ఒపీనియన్తో నా లైఫ్ నేను గడపాలి. కానీ పక్కనోడు ఒపీనియన్తో ఉంటే నా క్యారెక్టర్ ఏముంటుంది? ఇండివిజువాలిటీ ఉండదుగా. బట్ టు అవాయిడ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా యాజ్ ఇట్స్ గుడ్ అండ్ ఈవిల్స్ అండి. ఓన్లీ ఇన్ ఇండియా విపరీతమైన నెగటివిటీ ట్విట్టర్లో ఉంది, మన ఫేస్బుక్లో లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి అడ్రస్లు వాళ్ళ ఫ్రెండ్లు అందరూ తెలుస్తాయి కదా. అంతగా నువ్వు ఎవరినైనా ఏడిపోయాలనుకుంటే నీ అడ్రస్ పెట్టి నువ్వు ట్రోల్ చేయి, అది ఎవడూ చేయడు. ఏదో ఒక ముసుగులో కూర్చొని నేను ఎవడో తెలియదు కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నా కాబట్టి ఉంటుంది. కానీ ఇంకోటి కూడా, సోషల్ మీడియా ఈజ్ అ గుడ్ థింగ్, ఇట్స్ అ పవర్ఫుల్ టూల్. కానీ సోషల్ మీడియాలో విజిలాంటీ లేకపోతే మీరు అంతగా గట్టిగా మాట్లాడేవాళ్ళు సోషల్ కాజ్ కోసం మీరు చేయాలనుకుంటే ఇంట్లో కూర్చొని ఊరికే ఒక ట్వీటో లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ కాదు, బయట రోడ్డు పైకి వచ్చి యూ హెల్ప్. కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు కొన్ని వాలంటీర్స్, చెరువులు క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. ఫేస్బుక్లో ఈ వారం మేము ఇక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తున్నాం, వాలంటీర్స్ వచ్చేవాళ్ళు రండి అంటారు. అలాంటి వాళ్ళకి నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి ముసుగేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. గోల్కొండ క్లీన్ చేశాను ఒకసారి వెళ్ళి, అలాగా ముసుగేసుకొని వెళ్ళాం. మనం హ్యూమన్ బీయింగ్స్ అంతా ఏం చేశారు? అది చెత్త వేయడం, క్లీన్ చేయడం, వాలంటీర్స్ ఉంటూ ఉంటారు అక్కడ. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిలియస్ థింగ్. మన హ్యూమన్ బీయింగ్స్ అంత ఇల్లిటరేట్ యానిమల్స్ ఎవరు లేరు. ఓకే. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? హ్యావ్ ఫన్, హ్యావ్ ఫన్, దట్స్ ఆల్ ఐ డూ. యూనో, సీ గుడ్, అన్నిట్లోనూ టేక్ గుడ్ ఇన్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ నాలో కూడా చాలా నెగటివ్స్ ఉన్నాయండి. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ గుడ్. నాలో ఉన్న ఒకే ఒక గుడ్ క్వాలిటీ, యూనో, ఐఎమ్ ప్రాబబ్లీ నాకు ఫ్యామిలీ ఫస్ట్, ఫ్రెండ్స్ ఫస్ట్ అనుకుంటాను అంతే నేను. దట్స్ ద ఓన్లీ ప్రాబబ్లీ ద గుడ్ క్వాలిటీ. అండ్ దేర్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్. మనుషులు ఇక ఎక్కువ అందరితోనూ కలవలేను, 10 మంది ఉండే దగ్గరికి వెళ్ళను. ఈ రోజుకి మా నాన్న తిడుతూ ఉంటారు నన్ను. నాకు ఈవినింగ్ అయితే ఐ జస్ట్ వాంట్ సిట్ విత్, నాకు నా పిల్లలతో ఆడుకోవాలి, దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎంజాయ్, దట్ ఈస్ వాట్ ఐ మీన్. వీడియో గేమ్స్ ఆడుకుంటాను, విపరీతంగా ఆడతా వీడియో గేమ్స్ నేను. అండ్ బుక్స్ ఎక్కువ చదువుతాను. ఐ రీడ్ ఆల్ కైండ్ ఆఫ్ హిస్టరీ అంటే నాకు విపరీతమైన ఇష్టం. హంపి వెళ్ళి తిరుగుతాను, పాత ఏన్షియంట్ స్ట్రక్చర్స్ వెళ్ళి చూస్తూ ఉంటాను. ఐ కీప్ డూయింగ్ ఆల్ దాట్. తెలుగు చదవడం వచ్చా? తెలుగు చదవడం వచ్చా? నో, ఐ డోంట్ నో. అది వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ రిగ్రెట్స్, తెలుగు చదవడం రాకపోవడం నాకు. ఎందుకు నాన్నగారు అలాంటి లెజెండరీ యాక్టర్ అయి ఉండి ఆ విషయం పట్ల ఎందుకు కేర్ తీసుకోలేదు మీ విషయంలో? తెలుగు మేము చదివిందంతా మెడ్రాస్లో ఉండే, మేము పుట్టింది పెరిగిందంతా చెన్నైలో. నాలో తమిళ రక్తం ఉందని నేను నమ్ముతాను. ఓకే. నేను నా బై బర్త్, నేను మా మదర్ టంగ్ తెలుగు అయినా కూడా ఐఎమ్ తమిళియన్ అండ్ తెలుగు పర్సన్. రెండు నాకు అంత గర్వంగా చెప్తాను నేను. ఎందుకంటే నేను పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ. నాకు అలాగని తమిళ్ చదవడం రాయడం రాదు. నాకు హిందీ వచ్చు, చదవడం రాయడం హిందీ వచ్చు, సాంస్క్రిట్ వచ్చు. హిందీ ఎలా సెకండ్ లాంగ్వేజ్? అక్కడ సెకండ్ లాంగ్వేజ్. దాని తర్వాత నేను సాంస్క్రిత్కి షిఫ్ట్ అయ్యాను. విష్ణు సహస్రనామం చదువుతాను నేను. మొత్తం ఇవన్నీ నేను చదివింది ఒక బ్రాహ్మణ్ స్కూల్లో. సో ఐ నో ఇట్ క్వైట్ వెల్. నాకు పద్యాలు గిద్యాలన్నీ, నా పద్ధతులు ఇవన్నీ కొంచెం ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ లాగా ఉంటాయి కొన్ని కొన్ని. మీ వీడియోలో నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ఆ పిల్లలతోటి గుడ్లు కొట్టే నాన్న అని పిలవడం అన్నది. అది నాకు మా నాన్నని కూడా మేము నాన్నగారనే పిలుస్తాం. సో అది ఆ ట్రెడిషనల్ మర్చిపోకూడదు. మా పిల్లలు దే ఆర్ వెరీ క్లెవర్ రాస్కిల్స్ వాళ్ళందరూ. ఇంకా అవరామక మాటలు రాలా కానీ ఐరా ఇంకా ఇప్పుడే గుగ్గు కాకా అంటుంది. ఆరి వివి నాతో స్వచ్ఛంగా ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడతారు. మా నాన్నకు మహా చిరాకు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, తెలుగు మాట్లాడరా అని. నా పెద్దది హైదరాబాద్ ముస్లిం, నా కామనపల్లెల్లో వివియానా హైదరాబాద్ ముస్లిమ్స్ మాట్లాడుతున్నట్టు తెలుగు మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు మా నాన్నతో మాట్లాడతారా టెన్షన్ ఉంటుంటుంది. ఆయన ఒరే బయట తిడతారా, నన్ను తిడతారా, మిమ్మల్ని ఏమన్నారా, ఆ భాష ఏంట్రా వాళ్ళకి. కానీ మా పిల్లలు వాళ్ళ నాతోనూ వినీతో ఇంగ్లీష్లో మాట్లాడతారా, మా అమ్మతో నాన్నతో స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ కేర్ టేకర్స్తో, నానీస్తో హిందీ ఉంది, హిందీయే మాట్లాడతారు. తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతారు. బాడీ గార్డ్స్తో హిందీ మాట్లాడతారు. ఎవరితో ఎలా నేను నాతో తెలుగులోనే మాట్లాడిందంటే సరే వద్దు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మళ్ళీ మా నాన్న వస్తున్నాడంటే నాకు భయం. అడల్ ఏదో ఒక సెంటెన్స్ చెప్పండి, ఉర్దూ టైప్ ఆఫ్ తెలుగు. ఆమె
ఏమి చెయ్యాలా అని మొదలెడుతుంది. అక్కడే నాకు అయిపోద్ది, నాకు చెమట గారిపోతుంటాయి మా నాన్న ముందు. ఈ అమ్మాయి ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, ఆయన మూడు తగ్గట్టు. ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంటారు, సడన్గా కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ అప్పుడు ఆ స్లాంగ్ వస్తుంది వాళ్ళకి. అది రావడం నాకు టెన్షన్ వాళ్ళు మాట్లాడేటప్పుడు. స్కూల్లో ఏంటి సెకండ్ లాంగ్వేజ్ ఇది? వాళ్ళు చదివేది మన స్కూల్లోనే, న్యూయార్క్ అకాడమీ అని. ఇట్స్ అన్ అమెరికన్ స్కూల్. ఇట్స్ అ ప్యూర్ అమెరికన్ స్కూల్. టీచర్స్ అందరూ కూడా అమెరికా నుంచే ఉన్నారు. డీటెయిల్స్ నాకు ఈరోజు తెలిసింది యాక్చువల్గా దాని గురించి. ఏంటది, దాని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మన స్కూల్స్లో న్యూయార్క్ అకాడమీ ఈజ్ ద హైయెస్ట్ ఎండ్ ఆఫ్ ఆ కేటగిరీ ఆఫ్ స్కూల్స్. అండ్ అక్కడ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్స్ అ ప్రోగ్రెసివ్ అమెరికన్ స్కూల్. అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ చేసేదన్నమాట. వీ టేక్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ వరల్డ్లో ఉన్న వాల్డావ్, రెజాయో, ఇవన్నీ తీసుకొని వీ క్రియేట్ అవర్ ఓన్ థింగ్ అండ్ వీ టీచ్. అండ్ ఆర్స్ ఇస్ ద ఓన్లీ అమెరికన్ స్కూల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వీఆర్ ద ఓన్లీ అమెరికన్ స్కూల్ విచ్ ఇస్ దేర్. అండ్ ఎస్, అక్కడ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తారు అక్కడ పిల్లలు చేరాలంటే. నర్సరీ చదవాలంటే 4 lakhs కట్టాలి అక్కడ. అదే స్ప్రింగ్ బోర్డ్లో నర్సరీ చదవాలంటే 25,000 కట్టాలి. సో ఇట్ ఈస్ ఎ వాస్ట్ డిఫరెన్స్. ఏ సెక్టర్కి ఆ సెక్టర్కి ఉండాలనే ఉద్దేశంతో మేము స్థాపించడం జరిగింది. ఓకే ఓకే. సో పేరెంట్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అలా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కాదండి. వీ విల్ నాట్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఐఐటీస్కి, ఎంసెట్స్కి న్యూయార్క్ అకాడమీలో ట్రైన్ చేయరు. వీ ట్రైన్ దెమ్ టు బీ వరల్డ్ లీడర్స్. వీ టీచ్ దెమ్ టు బీ హ్యాపీ. వి టీచ్ దమ్, దట్స్ ద ఓన్లీ థింగ్. హ్యాపీగా ఉండ. ఏమంటే ఒకటి తేనె గారు, మీరు ఎన్నో షోలు చేస్తారు కదా, డూ అ షో. లాస్ట్ 15-20 సంవత్సరాలుగా ఎంసెట్లో టాప్ 100 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ శాలరీస్ ఎంత, 20,000+ ఉన్న వాళ్ళ శాలరీస్ ఎంత, మీరు తీసి చూడండి. ఓకే. యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఐమ్ టాకింగ్, దట్ ఈస్ ద ఎప్పుడు సిస్టమ్ బాగుపడుతుంది తెలుసా అండి? ఎంసెట్ అనేది ఈ ఎగ్జామ్స్ అనేవి ఇవన్నీ తీసి పక్కన వేసేసిన రోజున బాగుపడతాం. ఓకే. వాట్ ఆర్ యూ లెర్నింగ్? ఆ ఎంసెట్లో వీటన్నిటిలో మీరు మగ్గప్ చేసి అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మీరు వెళ్ళి ఇది చేస్తున్నారు. కార్ టైర్ ఎంతమంది పిల్లలు మారుస్తారండి? ఎగ్జాక్ట్లీ. కార్ ఇంజిన్ ఆయిల్ ఎక్కడ ఉంటుందో తెలుసా వీళ్ళకి? వేర్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్? దర్ ఇస్ నో ప్రాక్టికల్ నాలెడ్జ్. అందుకే ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత మన ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు అంత మంచి పేరు అంటే, ఫస్ట్ రావడం, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 3 weeks ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాస్ట్ 2 yearsగా ఏం చేస్తున్నాం అంటే, ఒక పాత టెలిఫోన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇది గ్రహం బెల్ కనబెట్టాడు, ఇది ఎలా పనిచేస్తుంది, ఒక వైర్లో ఏం చేయలేదు. ఇప్పుడు సెల్ ఫోను నేను ఇక్కడ మాట్లాడితే అమెరికాలో వాడికి ఎలా వినిపిస్తుంది, హౌ ఇస్ ఇట్, వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, ఇట్స్ మ్యాజిక్. మ్యాజిక్ అండి. ఈరోజు నేను మాట్లాడేది మీరు రికార్డ్ చేస్తున్నారు, చరిత్రలో ఉండిపోతుంది. మాయాబజార్లో మీరు ఒక అప్పట్లో పురాణాల్లో ఉండింది, ఇలా చూసేటప్పుడు మాయాబజార్లో చూశారు, అక్కడ జరిగేది లైవ్ టెలికాస్ట్. సో దీస్ ఆర్ ఫ్యాసినేటింగ్ థింగ్స్. ఇప్పుడు మహాభారతంలో ఎక్కడో ధృతరాష్ట్రుడికి ఆయన పక్కనున్న ఆయన ఎక్కడో జరిగే యుద్ధం గురించి చెప్తున్నాడు. ఆయనకు మన సీరియల్స్ చూసాం, ఆయన ఇలా చూసి ఎక్కడి నుంచో చూసాం. బట్ దట్స్ నథింగ్ బట్ లైవ్ టెలికాస్ట్. అంత అడ్వాన్స్డ్గా ఉన్న సివిలైజేషన్ మనం ఎలాగ వెనకబడిపోయి మళ్ళీ ఈరోజు వీఆర్ అభివృద్ధి చెందుతున్నాం. ఎలా జరుగుతుందన్న క్వశ్చన్ ఎవరైనా అడుగుతున్నారా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ ఇదండి. అండ్ పాలిటిక్స్ అపార్ట్, నాకు పాలిటిక్స్ అర్థం కాదు, కానీ మొన్న జగన్ నుండి ఇంగ్లీష్ కరికులం తీయాలి స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అని చెప్పారు. దట్స్ యాక్చువల్లీ ఎ ఫెంటాస్టిక్ థింగ్. ఐ డోంట్ నో వై పీపుల్ వేర్ అపోజింగ్ ఇట్. దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఇప్పుడు అమెరికాకి వెళ్ళి ఏ రోజు చైనీస్ ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడడం నేర్చుకుంటారో మొత్తం ప్రపంచాన్ని వాళ్ళే ఆక్రమించుకుంటారు. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ బెటర్గా మాట్లాడతాం మనం అక్కడ, కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు. ఎంతమంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ప్రతి కాలేజ్ మెయిన్ ఇంపార్టెన్స్ సెకండ్ ఇయర్ నుంచి ఎందుకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెడుతున్నాం? మాట్లాడలేకపోతున్నారు. మీరు కోడింగ్ చేయాలంటే ఇంగ్లీష్లో, మీరు ఎంత మేధావి ఉన్నా కూడా మీరు వెళ్ళి ఒక దగ్గర ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మీకు బేసిక్ ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి. అదే కానీ స్కూల్ లెవెల్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్నారనుకోండి, ఇట్స్ ఆల్ బెటర్ కదా. మాకు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సరిగా లేదు అనే కంప్లైంట్స్ వస్తుంటే, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, న్యూస్ పేపర్ చదివి వరల్డ్లో ఉన్న టాపిక్స్ ప్రతిరోజు ఒకరు అన్న క్లాస్ రూమ్లో వచ్చి దే హ్యావ్ టు ప్రజెంట్ ఇట్. ఫస్ట్ డే ఇంజనీరింగ్ స్టూడెంట్ రావాలి, క్లాస్లో ఉండాలి, రోల్ నెంబర్ వైజ్
ప్రతిరోజు ఈరోజు నా రోల్ నెంబర్ ఈరోజు వచ్చి చెప్పాలి. దీస్ ఆర్ ద ఇన్నోవేటివ్ థింగ్స్ మేము చేస్తున్నాం. సో ద సిస్టమ్ ఆఫ్ దాని గురించి మాట్లాడారంటే నాకు కాలిపోద్ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎగ్జామినేషన్ 10వ క్లాస్ పిల్లోడికి ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్, వాట్ ఈస్ ద పాయింట్? వాడిని ఎందుకు అంత టార్చర్? నీ లైఫ్ టర్నింగ్ ఎగ్జామ్ ఇది, నీ లైఫ్ బాగుపడాలి, అంత టార్చర్ పెట్టి వాడికి ఎందుకు ఎగ్జామినేషన్? అది లైఫ్లో ఈరోజు ఐ యూ యూజింగ్ అ 10th స్టాండర్డ్ సర్టిఫికేట్? మీ 10th సర్టిఫికేట్ ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఐ యూ యూజింగ్ ఇట్? మీ ముందు కూర్చొని మాట్లాడడానికి నా 10th సర్టిఫికేట్ పనికి వస్తుందా? నో. అయితే దాని గురించి చిన్న చిన్న పిల్లల్ని క్రియేటివిటీని చంపేస్తున్నామండి. దట్స్ ఆర్ స్కూల్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ చేంజ్. ఆ ఫ్రస్ట్రేషన్ నాకు దాని అందుకే స్ప్రింగ్ బోర్డు పెట్టి ఆర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నచ్చిన వాళ్ళే ఐఐటీకి వెళ్ళండి, ఎంసెట్కి వెళ్ళండి, మేము అందరినీ రుద్దాం. దట్ ఈస్ వాట్. ఏ రోజు ముందు ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ తరిమేస్తారో, రద్దు చేస్తారో అప్పుడు కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదు. ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు ఇంగ్లీష్ని సపోర్ట్ చేస్తారు, అంటే తెలుగును సేవ్ చేయడం కూడా మన బాధ్యత కదా. తెలుగు వద్దని ఎవరు చెప్పారు? టీచింగ్ మీడియం షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. అది పొలిటికల్గా చేశారు కానీ మాట్లాడేది నువ్వు ఏమన్నా మాట్లాడు, ఏమన్నా చేయి అంత. ఇది క్లాస్ రూమ్లో వచ్చి నేను మ్యాథ్స్ 1 1 1 - 1 0 అని చెప్పి మీరు కానీ మీరు అక్కడ నేర్పించాం 1 - 1 is 0 అని చెప్పడానికి ఇజ్ ఇట్ రాంగ్? తెలుగును కాపాడుకోవాలి. మనం తమిళ వాళ్ళని చూసి నేర్చుకోవాలి, తమిళియన్స్ని చూసి వాళ్ళ భాషను ఎంతగా వాళ్ళు గౌరవిస్తారు, ప్రేమిస్తారు అని. ఎంతమందికి మన వాళ్ళు తెలుగు భాషను కాపాడుతున్నాం? ఏదో కాస్త నాకు సిగ్గుగా ఉంది. నేను తెలుగు భాష అంత మా నాన్నగారిలా మాట్లాడలేనని సిగ్గుగా ఉంది. కానీ నేనేంటి కంపల్సరీ విద్యానికేతన్లో స్కూల్లో చదివితే ఐదర్ యువర్ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ మస్ట్ బి తెలుగు అని ఇప్పుడు కాదు 10 years ago రూల్ పాస్ చేశాం. అది నేను ఇన్స్పిరేషన్ మరాఠీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. నేను ఐదర్ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ మీరు కంపల్సరీ తెలుగు చదవాలని నేను పెట్టుకున్నాను. నాకు తెలుగుతాను అంటే నాకు విపరీతమైన ఏ రోజైనా తెలుగు ఉద్యోగం స్టార్ట్ చేస్తే నేనే స్టార్ట్ చేస్తాను. ఓకే. అండ్ వైసీపీ గురించి మాట్లాడితే జగన్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండి దాంట్లోకి అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఓన్లీ యువర్ వైఫ్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్? నేను ముందే చెప్పాను, ఇలాగ నాకు చంద్రబాబు అంకులు బంధువులే, ఈ పక్క నాకు బంధువులే, కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా వైఫ్కి ఇవ్వాలి. రైట్ ఆర్ రాంగ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్, దాని తర్వాత ఇంకేదైనా సరే. అండ్ జగనన్న ఈజ్ విని వాళ్ళ ఎల్డర్ బ్రదర్, అండ్ ఆయనకు హీఈస్ మై ప్రయారిటీ. నాకు ఫస్ట్ ఆయనే వస్తారు. సో న్యాచురలీ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ హ్యావ్ టు నా లాయల్టీస్ ఎక్కడున్నాయి? జగనంతనే ఉంటుంది. ఓకే. సో ఓన్లీ ఆ ఫ్యామిలీ రిలేషన్ వల్ల? ఆఫ్ కోర్స్. ఓకే. ప్రిన్సిపల్స్కి దానికి అట్రాక్ట్ అయ్యి కాదు. నో, టెల్ మీ వన్ లీడర్ ఢిల్లీని ఢీ కొట్టుకొని ఒక తెలుగువాడు, ఇద్దరే ఉన్నారు ఢిల్లీని ఢీ కొట్టి నిలబడిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఇద్దరే ఉన్నారు. చెప్పండి ఎవరైనా. ఫస్ట్ ఎవరో చెప్పండి. అన్న ఎన్టీఆర్ గారు, జగనన్న. ఓకే. అది నేను చెప్పింది కాదు. ఓకే. ఆ లెక్కలో అంట. ఆ లెక్కలో వాళ్ళని ఛాలెంజ్ చేసి, ఢిల్లీని ఛాలెంజ్ చేసి, మీరా నేనా చూసుకుందాం పదా అని ఎన్ని ఇబ్బంది పెట్టినా యూ హ్యావ్ టు. మీకు ఆయన నచ్చినా నచ్చకపోయినా ఒకటి మాత్రం మీరు అప్రిషియేట్ చేయాల్సిన ఆయన గట్స్ అండ్ రిజాల్వ్. ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన, జైల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, అన్నీ చేశారు, టార్చర్ చేశారు, ఇంత నరకం చూపించారు. 9 సంవత్సరాలు ఫైట్ చేశాడు ఆయన. అది యంగర్ జనరేషన్ గుణపాఠం, ఎవరికైనా గుణపాఠం. నువ్వు నమ్మింది పట్టుకొని ఫైట్ చేయి, నువ్వు అనుకున్న గమ్యానికి చేరుతావు అనేది జగనన్న నిదర్శనం. సో ఐ అప్రిషియేట్ ఫర్ హిస్ థింగ్. అండ్ ఆయన పాలసీస్ కూడా అమ్మ ఒడి అని ఎవ్రీథింగ్, ఇట్స్ గ్రేట్ పాలసీస్. అండ్ కాలం నిర్ణయిస్తుంది హౌ గుడ్ ద పాలసీస్ ఆర్. ఇప్పుడు ఈ మందు విషయంలో పెద్ద గొడవలు అవుతున్నాయి కదా, ఏంటి చీప్ లిక్కర్లు అమ్ముతున్నారు అసలు? మద్యపాన నిషేధం, నో క్లూ అబౌట్ దట్. మద్యపాన నిషేధం ఎంతవరకు కరెక్ట్? ఎడ్యుకేషన్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పండి అది. కానీ ఒకటి మాత్రం ఇది చేస్తే, మందు నిషేధించేది ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ దట్ ఇస్ ట్రూ, బట్ ఐ థింక్ యాజ్ గ్రోన్ అప్ అడల్ట్స్ ఎవరికి వాళ్ళ చాయిస్ వదిలేయాలని. గుజరాత్లో కూడా మందు నిషేధం ఉంది. అది నాకు అర్థమే కాదు. గుజరాత్కి వెళ్ళినప్పుడు 5 star హోటల్స్లో ఇస్తారు, బట్ అక్కడ ఎవరు బయట అమ్మరు అని. ఆ లాజికే అర్థం కావట్లేదు. తాగొద్దంతే.
ఎందుకు తాగకూడదు అనేది ఎందుకు రూల్ పెట్టేది? మరి ఈ విషయం ఎంత ఎప్పుడు అనలేదా జగన్ గారితో? ఆ టాపిక్ మాట్లాడే అంత ఇది ఎందుకు? వాళ్ళ పాలసీ జగన్ అన్న పాలసీ. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీ ఒక లాస్ట్ పొలిటికల్ క్వశ్చన్ అడిగేసి వేరే దాంట్లోకి వద్దాం. ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ దాని గురించి నాకు ఫుల్ క్లారిటీ లేదండి. ఐల్ బీ ఆనెస్ట్ విత్ యూ. కానీ ఢిల్లీలో జరిగేది మాత్రం ఇట్స్ స్టూపిడిటీ. భారతదేశంలో హిందూ ముస్లిమ్స్ బ్రదర్స్లా బతుకుతున్నాం మనం. ఎవరో ఒకరు వాళ్ళ స్వలాభం కోసం చేసిన గొడవలు ఇది. ఎవరు బీజేపీ అంటే ఇట్ కెనాట్ బీ. నోబడీ విల్ షూట్ దెమ్సెల్ఫ్ ఇన్ దర్ లెగ్స్. ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసిందంటే నమ్మను నేను. కొంతమంది ఇప్పుడు మీకు తెలుసు ఓల్డ్ సిటీలో కొన్ని సంవత్సరాల ముందు ఒక గొడవలు మత కలహాలు స్టార్ట్ చేయాలని చెప్పి ఒక పార్టీకి ఒక హిందువే కావాలని గుడి పైన ఏదో వేశారు. ఆ పెద్ద గొడవ కూడా జరిగింది. అప్పుడు అది పోలీసులు తీసుకెళ్ళి అది అనౌన్స్ కూడా చేశారు. సో ఐ బిలీవ్ ఇట్ ఈస్ సమ్ కొన్ని గాడిదలు చేసిన పని ఇది. కానీ త్రూ అవుట్ ద కంట్రీ అరే నా పిల్లలకి బాడీ గార్డ్స్గా ఉండేది, నాకు బాడీ గార్డ్స్ నాకు ఎప్పుడు సెక్యూరిటీ ఇచ్చేది ముస్లిమ్సే, పాత బస్తీ ముస్లిమ్సే. వాళ్ళని నమ్మి నా జీవితాన్ని పెట్టుకొని వాళ్ళని నమ్ముకొని నేను నా పక్కనే పెట్టుకొని ఉన్నానుగా. సో దట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ ఎవరో ఒక స్టూపిడ్ రాస్కల్స్ చేసిన పని అది. ద హోల్ కంట్రీ అది ఒక్క ఇన్సిడెంట్ వల్ల యూ కెనాట్ ఒక కంట్రీని డిఫైన్ చేయలేము. ఓకే ఓకే. అండ్ ఈ వెబ్ సిరీస్కి వస్తే చదరంగం దాంట్లో కూడా పొలిటికల్ ఎన్టీఆర్ గారు అంటే నేను చూడలేదు యాక్చువల్గా, ఫ్రీగా 9 ఎపిసోడ్ నేను చూడలేదు. దాంట్లో ఎన్టీఆర్ గారు నుంచి మైనస్ ఎపిసోడ్ అలాంటి ఎపిసోడ్ ఏమైనా ఉందా? డిగ్రేడ్ చేసే ఎపిసోడ్? నాకు రామారావు గారు అంటే ఒక అవతారం. హీజ్ ఒక అవతార పురుషుడు ఆయన. అది ఫ్యూచర్ జనరేషన్కి అలాంటి మనిషి ఒకరు ఉన్నారు అని చెప్తే నిజంగానే ఉన్నాడు అలాంటి మనిషి అని చెప్పుకోదగ్గ మహానుభావుడు ఆయన. ఆయన వచ్చిన పొలిటికల్ కెరియర్లో హీ కేమ్ విత్ అ థంపింగ్ మెజారిటీ. ఆయన విదేశాలకు వెళ్తే ఆయన్ని సీఎం పోస్ట్ నుంచి దించేశారు. అంత పీపుల్ ఫాలోయింగ్ ఉన్న ఆయన్ని తీసేసిన దానికి ఎందువల్ల జరిగింది అది. ఓకే. సో ఆ ఎపిసోడ్ ఐఎమ్ ఎ హిస్టరీ బఫ్, మీకు చెప్పాను ఐ లవ్ హిస్టరీ అని. సో ఆ ఎపిసోడ్ని ఐ వాంటెడ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఎపిసోడ్. అండ్ దాంట్లో నాదెళ్ల భాస్కర్ రావు గారు కూడా ఆ క్యారెక్టర్ ఉంది కానీ బట్ ఆయన విలన్గా చూపిలా నేను. ఓకే. నోబడీ ఈజ్ అ విలన్ ఇన్ పాలిటిక్స్. ఓకే. సిచ్యువేషన్స్ ఎవ్రీబడి ఇట్స్ అ గేమ్ ఆఫ్ చెస్. ఓకే. ఇది కురుక్షేత్రం. ఓకే. ఎవరు ఎలా కరెక్ట్గా ఆడతారో ఎలా స్ట్రాటజీ చేసుకుంటారో అది రాజకీయం అంటే. ఓకే ఓకే. సో అది నేను ఆడలేను. సో ఐ విల్ నెవర్ బీ ఇన్ పాలిటిక్స్. ఐ కెనాట్, ఐ డోంట్ నో. యూ నీడ్ టు బీ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ దానికి. సో నాకు ఆ ఎపిసోడ్ బాగా నచ్చి అది మోడర్నైజ్ చేసి వి మేడ్ దట్ ఇంటూ. సో ఆయన క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు? శ్రీకాంత్ గారు చేశారు. ఓహో. శ్రీకాంత్ గారు పెద్ద ఆయన క్యారెక్టర్ చేశారు. ఆ ఇన్సిడెన్సెస్ తీసుకొని మేము ఇంకా కొన్ని మోడర్నైజ్ చేసి మేము ఇప్పుడు జరుగుంటే ఎలాగా అనే ఉద్దేశంతో మేము చేసాం. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలు తీస్తే అది హిట్ ఆఫ్ లాభో తెలిసిపోతుంది. వెబ్ సిరీస్లో ఉన్నది ఏంటంటే మనం అది నడవకున్నా కూడా ఇది సక్సెస్ అన్న భ్రమలో వండిపోతాం, జనాలకు కూడా తెలియదు. బట్ ఈ సిరీస్ ఏంటి అంటే యూట్యూబ్ అంటే వ్యూస్ ద్వారా తెలిసిపోతుంది. అంటే మా లాంటి ప్రొడక్షన్ కంపెనీస్కి ఎలా అంటే ద సిరీస్ 100% సక్సెస్ అవ్వాలి, అయితేనే మేమందరం మళ్ళీ సిరీస్ ప్రొడక్షన్ పిలుస్తారు, లేకపోతే పిలవరు. ఇప్పుడు దాకా ZEE5లో ద హైయెస్ట్ రేటెడ్ షో అని చెప్పి తెలుగులో దే టోల్డ్. అండ్ దానికన్నా గర్వం నాకేం కావాలి. నేను వాళ్ళతో సిరీస్ తీసుకునేటప్పుడు ఒకటే చెప్పాను వాళ్ళ యాజమాన్యానికి, భారతదేశంలోనే నేనిచ్చే క్వాలిటీ మీకు ఏ ప్రొడక్షన్ హౌస్ ఈ బడ్జెట్లో ఇవ్వలేదు, అది నేను ప్రూవ్ చేసి చూపిస్తా అన్న. ఇన్ 6 months ఐ ప్రూవ్డ్ ఇట్ అండ్ ఐ షోడ్ ఇట్ టు దెమ్. ఓకే. ఆ బడ్జెట్ ఎక్కడ మిగిల్చుకోకుండా ఫుల్గా ఖర్చు పెట్టారని విన్నాను. నేనే బికాజ్ ఐ వాంటెడ్, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. వాట్ క్యాన్ ఒక ప్రొడ్యూసర్గా నేను ఏం చేయగలన ఉద్దేశం నేను చూపించాలని చూపించాను. మరి నెక్స్ట్ కూడా అలా చేయలేరుగా? చేస్తాం. నౌ వి నో. ఇప్పుడు మాకేమవుద్ది, నౌ దే విల్ బిలీవ్ అస్. దీనికి జనరల్గా ఏం చేస్తారు, 100 రూపాయలు ఇచ్చానంటే ఒక 60-70లో షూట్ చేద్దాం, 30 లోపల పెట్టుకుందాం అనుకుంటారు. బట్ నౌ నేను ఒక స్టాండర్డ్ నేనే సెట్ చేశాను. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ కన్నా అబౌవ్ స్టాండర్డ్కే వెళ్ళాలి. సో నాకు కొంచెం బడ్జెట్ పెంచుతారు, పెంచినప్పుడు ఐ షుడ్ డెలివర్ దట్ క్వాలిటీ, ఐ షుడ్ డూ బెటర్ క్వాలిటీ. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ.
ఇప్పుడు మన గీతా ఆర్ట్స్ వల్లగా ఆహాలాగా మీరేమైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి నాకంత డబ్బు లేదండి, నాకంత డబ్బు లేదు, నాకంత ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్. జగన్ అన్న ఉన్నాడుగా, జగన్ అన్న ఆయన దగ్గర డబ్బులు ఉంటే నేను తీసుకునేవాడిని. ఓకే, అంటే బిజినెస్ అంటే ఇండివిజువల్గా చేయక్కర్లేదుగా, సో మెనీ పార్ట్నర్స్. ఐఎమ్ నాట్ దట్ గుడ్ అ బిజినెస్ మ్యాన్ అండి, ఐఎమ్ నాట్ దట్ గుడ్ అ బిజినెస్ మ్యాన్. అవునా? ఇండస్ట్రీలో 10 మందిని అడిగితే ఈజ్ ఎ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అంటారు. దట్ ఈస్ బికాస్ నేను మేనేజ్ చేస్తాను. నాగార్జున ఇండస్ట్రీలో ఎవరున్నారంటే ఈజ్ అ లెజెండ్. నాగార్జున అంకుల్ ఈజ్ అ లెజెండ్. సురేష్ బాబు అంకుల్, నాగార్జున అంకుల్ ఐకాన్స్ బిజినెస్లో. బట్ ఐఎమ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. నేను నాన్నగారు స్థాపించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నీ సొంతగా స్థాపించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తప్ప, నాకు ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ తప్ప వేరే రంగంలో నాకు ఏమీ తెలీదు, నాకు అవసరం లేదు కూడా. ఇప్పుడు ఎడ్యుకేషన్ టాపిక్లో మీరు మామూలుగా అదే స్కూల్లో చదివి, మీ స్కూల్లోనే చదివారని విన్నాను నేను. అంత ఇంజనీరింగ్, ఓన్లీ ఇంజనీరింగ్? ఎస్. అంతేనా? స్కూలింగ్ ఇక్కడ చెన్నై. అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ రాశాను. ఓకే. అప్పుడు నాన్నగారికి బాంబ్ బ్లాస్ట్ జరిగి అప్పుడు అందరికీ థ్రెట్ ఉన్నప్పుడు మెడ్రాస్ నుంచి మమ్మల్ని తిరుపతికి షిఫ్ట్ చేశారు. ఓకే. సో అక్కడ ఇంజనీరింగ్ చేసి అదే స్కూల్లో అడ్వైజర్గా జాయిన్ అయ్యారా? లేదు, సిఇఓగా. అడ్వైజర్గా ఫస్ట్ అడ్వైజర్గా చేసి తర్వాత సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే. ఎలా ఉండేది అంటే అదే సేమ్ స్టూడెంట్స్తో కలిసి చదువుకొని అక్కడే? నాకు ఫస్ట్ 4 years మొత్తం నేర్పించారండి. నాకేం పోస్ట్ లేదు. ఫస్ట్ 4 years నన్ను ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అందరినీ ఫాలో అవ్వమన్నారు. నేను అక్కడ చదివాను కాబట్టి నాకు అడ్వాంటేజ్ ఉండింది. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అడ్వాంటేజ్ ఉండేది. ఓకే. నన్ను రేపు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయమంటే నా వల్ల కాదు, నాకు అది రావు. ఐ కెనాట్ డూ దాట్. ఓకే. మనోజ్ కూడా అక్కడ చదివాడు? తమ్ముడు లేదు, హీ వెంట్ టు యుఎస్ టు డూ హిస్ అండర్ గ్రాడ్. ఓకే. అండ్ ఇంకోటి, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు విష్ణు కొత్తగా ప్రొడక్షన్ హౌస్, అంటే ప్రొడక్షన్ హౌస్ మీన్స్ కొత్త వాళ్ళతో సినిమాలు తీసే ఉద్దేశంలో ఉన్నారని విన్నాను. ఏంటి అసలు కొత్త వాళ్ళు అప్రోచ్ ఇవ్వాలి విష్ణును అంటే ఏం చేయాలి? ఇట్స్ వెరీ ఈజీ. ఇండస్ట్రీలో ఎవరిని అడిగినది ద ప్రాపర్ మేనేజర్స్ వాళ్ళని వీళ్ళని అడిగితే ఆటోమేటిక్గా నాకు వస్తూనే. డైలీ వింటారా కథలు? ఆఫ్ కోర్స్, నాకు ఖాళీ ఉన్నప్పుడు దట్స్ ద వన్ థింగ్ ఐ డూ. కథలు వింటూనే ఉంటాను. అంటే ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎలా ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మూవీస్, చిన్న సినిమాలు. చిన్న సినిమా అని చెప్పలేను కానీ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మూవీస్ అ లాట్ విత్ అదర్ యాక్టర్స్, లాంచ్ న్యూ డైరెక్టర్స్, లాంచ్ న్యూ హీరోయిన్స్. ఐ వాంట్ టు డూ దాట్. అట్ ద సేమ్ టైమ్ జూన్లో కానీ ఆగస్ట్లో కానీ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ మై వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. లాస్ట్ 3 yearsగా వర్క్ చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్స్ పైన. ఐ విల్ బీ అనౌన్సింగ్ దోస్ ప్రాజెక్ట్స్ అండ్ టైమ్ లైన్స్ కూడా ఇస్తాను, ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు రాబోతాయి. And they will be movies, all movies. Okay, మీరు హీరోగా ఒకటి I'll be announcing 5 movies. దాంట్లో 3 ఉంటా నేను. ఓకే. It's going to be interesting. It's going to be very interesting. మీ ప్రొడక్షన్లో మనోజ్కి ఏమైనా ఛాన్స్ ఉందా? అంతా ఒకటే కదా, ఇట్స్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ. ఇదిట్లో మనోజ్ ఉన్నాడా? లేదు, దాంట్లో నేను రాసుకున్న దాంట్లో లేరు. ఓకే, ఆ దాంట్లో లేరు. ఇంకొకటి, అక్కయ్య తను మంచి అపియరెన్స్, మంచి పర్ఫార్మరు, ఎందుకు తను అనుకున్నంత సక్సెస్ కాలేదు యాక్ట్రెస్? షీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ కదండి యాక్ట్రెస్గా. షీ నెవర్ వాంటెడ్ టు బీ అ హీరోయిన్గా. హీరోయిన్ అని అనట్లేదు, ఈవెన్ క్యారెక్టర్స్ అనేది. సి ఆఫ్టర్ సమ్ టైమ్ మా అక్కకి ఇప్పుడు కానీ ఒక మదర్ క్యారెక్టరో లేకపోతే అత్త క్యారెక్టర్ ఇచ్చారంటే వచ్చినోండి అంతది. షీ స్టిల్ వెరీ యంగ్ అండ్ ఆ ట్రాన్సిషన్లో షీ స్టిల్ దర్. ఇప్పుడు అన్న సినిమా ఉంది, బబులు అన్న సినిమా, ప్రకాష్ అన్న సినిమా డిజ్నీ వాళ్ళతో చేశారు. దాంట్లో చేసింది, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ గుండెల్లో గోదావరి అని చేశారు. సో అలాంటి ఆడ్ మూవీస్ అక్కడ చేస్తూనే ఉంటుంది. దెన్ ఆ మూవీస్కి ఎప్పుడూ మార్కెట్ ఉంటూనే ఉంటుంది. అండ్ షీఈ్ ఎ వెరీ హైలీ సక్సెస్ఫుల్ టీవీ హోస్ట్ కదా. ఓకే. ఓకే. అండ్ అప్పుడెప్పుడు ఎక్కడో చదివాను నేను, ఎప్పుడు మోహన్ బాబు గారు మీ ఫిజిక్, అప్పట్లో మీ ఫిజిక్ టూ మచ్గా ఉండేదిగా, ఇప్పుడంటే కంట్రోల్లో ఉన్నారు. కానీ ఏంటి, మాకు అసలు ఏమీ లేని రోజుల్లోనే మేము బాగా ఇచ్చేసాము, మీరు అసలు అన్నీ ఉండి, డబ్బు ఉండి, హోదా ఉండి, పేరు ఉండి, మీరు అసలు ఫిజిక్ మీద అసలు మెయింటెనెన్స్ లేదని చాలా సీరియస్ అయ్యారంట. అప్పుడు నాన్నగారు ఒకరోజు కృష్ణార్జున సినిమా తర్వాత, ఎరా నాకు ఆపర్చునిటీ లేక నేను బాడీ బిల్డ్ చేయలేకపోయాను, నీకు అన్నీ ఉన్నాయి కదరా, నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేను చేయాలనుకున్న బాడీ నీలో చూడాలనుకున్నాను కదరా, ఎందుకు చేయలేకున్నారు?
దట్ వాజ్ ద బిగ్గెస్ట్ స్లాప్ ఆన్ మై ఫేస్. ఓకే. అండ్ దాని తర్వాత ఐ లీన్ డౌన్ వెరీ మచ్. లీన్ డౌన్ చాలామంది ఎన్నో అన్నారు అది ఇదని, బట్ యూనో మై డ్రీమ్ ఫిజిక్ ఇస్ స్టిల్ లాంగ్ అవే. నేను ప్రాబబ్లీ జూన్కైనా ఆగస్ట్కైనా ఐల్ బీ ఇన్ ద షేప్ విచ్ ఐ వాంట్ టు బీ. నాకున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫుడ్ హ్యాబిట్స్. ఐఎమ్ వెరీ వెరీ విపరీతంగా తింటాను. మా ఇంట్లో ఎవరైనా మందు కొట్టు వస్తే ఎంత తప్పో, మా ఇంట్లో నేను చాక్లెట్ తింటే అంత పెద్ద తప్పు. మా పిల్లలు ఈ రోజుకి బాబు తాత చెప్పినా నువ్వు చాక్లెట్ తినా అని. సో ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ అలౌడ్ టు ఈట్ ఓన్లీ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ చాక్లెట్స్. ఎన్ని తింటారు సార్? అంతకుముందు ఎన్ని తినేవాళ్ళు, ఇప్పుడు ఎంత? విపరీతంగా కేక్లు, బిస్కెట్, ఇంకా చాక్లెట్స్ ఎన్ని తింటారు మా అంటే? ఐ ర్యాండమ్గా తింటూనే ఉంటాయి. ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ ఇట్స్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ హ్యావ్ అ సర్టన్ ఫిజిక్, షుగర్ కట్ చేయాలి విపరీతంగా. అండ్ ఎనీ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ ఆల్సో విల్ నాట్ గెట్ యూ టు యువర్ గోల్. ఓకే. అదే. అండ్ ఎన్ని గంటలు వర్కౌట్ చేస్తారు మామూలుగా ఇప్పుడు? ఐ వర్కౌట్ అబౌట్ 2 hours a day. బట్ మీ అందరికి తెలియదు ఒకటి ఉంది. ఐల్ బీ దిస్ ఇయర్ అండ్ ఐల్ బీ ప్రపంచానికి చూపిస్తాను హోప్ఫుల్లీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఐ ఇన్వెంటెడ్ అ ఫుడ్ మిషన్, నా ఫుడ్ మేకింగ్ మిషన్. ఇప్పుడు ప్రోటోటైప్ తిరుపతిలో మన ఇన్స్టిట్యూషన్లో జరుగుతుంది అది. సో స్విస్ ఇంజనీర్స్, విద్యానికేతన్ మెకానికల్ డిపార్ట్మెంట్, ట్యూనీషియన్ ఇంజనీర్స్, ఈజిప్షియన్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఒక రోజుకి 40,000 మందికి భోజనం వండుతుంది. 76 వెరైటీలు, టేస్టీగా. అండ్ ఆల్ ఆటోమేటెడ్. చేత్తో తాకాల్సిన పనే లేదు. వెజిటబుల్స్ తీసుకొచ్చి ఒక దగ్గర వేసిన తర్వాత అదే కట్ చేస్తుంది, అదే వెళ్తుంది. ఐప్యాడ్లో యూ హ్యావ్ టు కంట్రోల్. ఈరోజు నాకు ఓకే, ఈరోజు మీ ఇంట్లో ఒకవేళ చికెన్ బాగా చేస్తున్నారు అనుకోండి, ఆ రెసిపీ చేసి వీ మేక్ ఇట్ ఇన్ టు అ థింగ్ అండ్ అన్టచ్డ్ బై హ్యాండ్. ఆ మిషనే మొత్తం రెడీ చేస్తుంది. రా మెటీరియల్స్ అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది. చికెన్ కర్రీ చేస్తుంది, లేకపోతే గుత్తొంకాయ చేయాలా అది చేస్తుంది, లేకపోతే బెండకాయ ఫ్రై చేయాలా అది చేస్తుంది, అండ్ ఇట్ కమ్స్ అవుట్. ఇది ఎక్కడ రాలేదా ఇప్పుడు వరకు? ఇన్ ద వరల్డ్ ఇట్స్ నాట్ దే. పేటెంట్ నాది పేటెంట్ పెండింగ్ ఇంకా. సో ఏప్రిల్కి ఫస్ట్ ఆ చిన్న ప్రోటోటైప్ రెడీ అయిపోద్ది. దాని తర్వాత బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నా మెయిన్ 40,000 పీపుల్కి రెడీ అయిపోద్ది ఆ మిషన్. అది చేస్తుండగానే మా స్విస్ ఇంజనీర్ని ఎవరిని హైర్ చేశానో మక్కా నుంచి ఎంక్వైరీ వచ్చింది. ఓకే. మాకు ఇంతమంది ఉన్నారు, మాకు ఇది ఉంది, మీ మిషన్ కానీ రెడీ అయితే మాకు ప్రోటోటైప్ చూడాలని వస్తా అని. రష్యన్ ఆర్మీకి సప్లై చేసే వాళ్ళు అడిగారు, ఆ మిషన్ మీద రెడీ అయిపోతే వీ వుడ్ లైక్ టు టేక్ ద ఎంటైర్ రష్యాకి మేము తీసుకుంటామని. సో ఐ డోంట్ నో, ఐ హోప్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. సో చాలామంది పొట్టగొట్టబోతున్నారు. నో, ఇట్స్ ఓన్లీ ఇప్పుడు ఇంతమంది జనాభాకి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలంటే క్లౌడ్ కిచెన్స్ ఆర్ ద ఫ్యూచర్. అండ్ ఇంతమంది జనాభాకి కుక్, దట్స్ ద థింగ్. మీకు ఇంత కుక్స్ ఎక్కడున్నారు మీరు చెప్పండి, క్వాలిటీ ఫుడ్ ఎక్కడుంది చెప్పండి. మీకు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు, ఆ రెస్టారెంట్లో కుక్ పైన ఆధారపడతారు మీరు. అతను ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకో మీ రెస్టారెంట్. సో అందుకే ద మెయిన్ థింగ్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ ద స్టాండర్డ్ క్వాలిటీ. అది మెయింటైన్ చేయడానికే. ఎందుకంటే విద్యానికేతన్లో నాకు ఇది ఎందుకు వచ్చిందంటే ఐడియా, విద్యానికేతన్లో ఫుడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. నా ఎంటైర్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేసేది ఒక ఎత్తు అయితే, ఆ ఒక్క కిచెన్ని మెయింటైన్ చేసేది ఒక ఎత్తు. నాకు అక్కడున్న హెచ్ఆర్ ప్రాబ్లమ్స్. సో మనిషిని నేను మూనుకు పంపించగలిగాం, కానీ మనం అందరం ఒక ఆటోమేటెడ్ కిచెన్ ఎందుకు చేయలేము అనుకున్నాం. ఓకే. నూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఒక్క దగ్గర ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది గట్కేసర్లో, బాంబినో ఫ్యాక్టరీ. ఓకే. వడ్లు తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తారు, అంతే డంప్ చేస్తారు. ఒక 2 బిల్డింగ్స్ మధ్యన వెళ్ళిపోయి 16 వెరైటీలు ప్యాక్ అయ్యి వస్తుంది. మ్యాక్రోన్ నూడిల్స్ అని, ఆ నూడిల్స్ అని, ఈ పాస్తా అని, ఆ పాస్తా అని, అదని. అలాగ చేయగలిగినప్పుడు ఫుడ్ ఎందుకు కుక్ చేయలేము మనం? సో ఆ ఉద్దేశంతో పుట్టిన ఐడియా అనమాట. సో అన్నీ తిరిగాను, ఫ్రాన్స్ తిరిగాను, ఆమ్స్టర్డామ్ తిరిగాను, చైనా అంతా తిరిగాను ఆటోమేషన్ కోసం. దాని తర్వాత ఈ స్విస్ ఇంజనీర్ తగిలిన తర్వాత వాళ్ళ కంపెనీ స్విట్జర్లాండ్లో లూజాన్ అన్న సిటీకి వాటర్ సప్లై చేస్తుంది. ఆ సిటీకి అంతా సప్లై చేసే మిషన్కి ఒకే ఒకటి పనిచేస్తాడు. అమేజింగ్ టెక్నాలజీ అది. సో వాళ్ళని వీళ్ళని అంతా చేసి వీ పుల్డ్ అప్. సో మళ్ళీ ఇంకా విష్ణు మంచి బిజినెస్ మ్యాన్ కాదంటారు. బట్ దీస్ ఆర్ ఆల్ నాకు నెసెసిటీ వల్ల వచ్చిన ఇది. సో నాకు ఆ ప్యాషన్ కాబట్టి అది దాంట్లోకి వెళ్ళాను, కానీ అదర్వైజ్ ఐ కెనాట్ గెట్ ఇన్ టు ఎనీథింగ్.
ఫైనల్గా విష్ణుని ఏమనుకోవాలి? కొంగుచాటు మొగుడు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? కొంగుచాటు మొగుడు అనుకునేదే సేఫ్. ఆవిడ అందరూ అనుకున్నంత వరకు, ఆవిడకి క్లారిటీ ఉంటే చాలు. అన్ని కొంగుచాటు మొగుడే అనుకోండి చాలు. మనసులో ఏంటి అసలు యాక్చువల్గా? ఇది ఎందుకు చెప్తే మన ఇంటికి రానేరు. ఓకే. అండ్ కొన్ని సినిమాలు నాకు తెలిసి విష్ణుని అనుకొని తర్వాత రీప్లేస్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా, ఒక ట్రెండ్ ఉన్నాయి నాకు తెలిసింది. భలే దొంగలు తరుణ్, అదేంటంటే దట్ వాజ్ అదే సేమ్ అబూర్ రవి రైటరు, విజయభాస్కర్ గారు డైరెక్టర్. కథ చెప్పిన తర్వాత నాకు కథ నచ్చలా, నాకు నచ్చలేదు. రీమేకే కదా, అమితాబ్ బచ్చన్ అండ్ అభిషేక్. లేదు అది కాదు. అది మీరు బంటి ఆర్ బబ్లీ అనుకుంటున్నారు. అది దాన్ని రీమేక్గా చేసుకున్నారు. బట్ దాని ఇన్స్పిరేషన్గా నాన్నగారు చేయాలి అది ఇదని కథ అంతా వినిన తర్వాత నాకు నచ్చలా. ఓకే. విజయభాస్కర్ గారికి కోపం వచ్చింది. అమ్మ నువ్వు జడ్జ్ చేయలేవు, ఇంకా నువ్వు కుర్రాడివి, నువ్వు లేదా అంకుల్ సారీ, తప్పు అయితే సారీ, బట్ నాకు నచ్చలేదు, ఇంకా సినిమా ప్రొడక్షన్కి వెళ్ళాల్సిందే, నేను నాకు నమ్మకం లేదు అంకుల్. అండ్ అబౌట్ యువర్ ఆర్ట్ గ్యాలరీ ఏంటిది స్పెషల్? నేను ఆర్ట్ కలెక్ట్ చేస్తాను. నేను నాకు మెయిన్గా న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఒక విఘ్నేశుడు బొమ్మ ఒక ఆర్ట్ గ్యాలరీలో చూశాను. ఇదేంటిది ఇక్కడ ఉంది, హిందూ దేవుడిది ఇక్కడ ఉందని చూస్తే ఆర్ట్ వాజ్ బై పర్సన్ కాల్డ్ రమేష్ గుర్జాల. ఓకే. రమేష్ గుర్జాల ఆర్ట్ ఇక్కడ న్యూయార్క్ ఆర్ట్ గ్యాలరీలో ఉంది, ఏంటి ఎవరితనో అని చూస్తే కాళహస్తిలో కలంకారీ ఆర్టిస్ట్ అతను. ఓకే. భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టు, నాకు తెలియలా, నేను తిరుపతిలో ఉన్నా, భలే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఆయనతో సహా కలిసి 2015లో విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నాన్నగారు పుట్టినరోజు మాకు యాన్యువల్ డే విద్యానికేతన్ 19th March. సో 17, 18, 19 ఆనవాయితీగా ఇండియాలో ఉన్న టాప్ ఆర్టిస్టు, అప్కమింగ్ ఆర్టిస్టులను అందరినీ తీసుకొచ్చి సత్కరిస్తాం. ఆ 3 రోజులు వాళ్ళు అక్కడ పెయింటింగ్ చేస్తారు. సో యంగ్స్టర్స్, లెజెండ్స్ వీళ్ళిద్దరూ కలిసి దే విల్ బీ ఇంటరాక్టింగ్ అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను నేను. అండ్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు, ఆ ఆర్ట్ అంతా అక్కడ లైబ్రరీలో డిస్ప్లే చేస్తున్నాం. ఓకే. విద్యానికేతన్లో ఉన్న లైబ్రరీ ఈజ్ ఏషియాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లైబ్రరీ. ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లైబ్రరీ విద్యానికేతన్లో ఉండేది. సో దట్స్ అ లైబ్రరీ ఇండియా ఇస్ ప్రౌడ్ ఆఫ్. గుడ్. ఓకే. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నథింగ్. వన్ ఫైనల్ థింగ్. ఎస్. నన్ను ఇంతకుముందు ఎక్కడైనా చూసారా మీరు టీఎన్ఆర్గా కాకుండా? I do vaguely remember seeing you, but I'm not able to place it where. ఎందుకంటే ఇప్పుడు చూసిన వెంటనే I was like, wait, I've seen him somewhere, but I've been trying to place you. I'm not able to place you at all. చెప్పొచ్చో లేదో తెలియదు మరి. Please. We planned one project together actually. అవునా? ఎప్పుడు? రెడ్ ఐ ఫిలింని మనము జీ కోసము ఒక ఎస్ మంజు అక్కని అడిగాం. ఎస్ వి వాంటెడ్ టు మేక్ ఇట్ అ సిరీస్. Yes, I am the director for that. అరే యార్ వాట్ అ స్మాల్ వరల్డ్. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నారు. 1 month మనం ట్రావెల్ చేసాం యాక్చువల్లీ. 1 month మనం when was it? 2003 సబ్జెక్ట్ డిస్కస్ చేసాము. 2003 4 ఆ టైం. 2007 I think 6-7 భలే దొంగలు టైం 6-7 ఆ టైంలో అది గుర్తుంది. అయితే భలే దొంగలు ప్రాజెక్ట్ 2 అక్కడ మన లోటస్ పాండ్ ఆఫీస్. 24 frames. ఎస్, లోటస్ పాండ్ ఆఫీస్ 24 frames ఫ్యాక్టరీ ఉండేది. అయితే అక్కడ భలే దొంగలు ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు సైమల్టేనియస్గా మనది కూడా అక్కడ బ్యాంకాక్లో ప్లాన్ చేద్దామని రెడీ అయ్యి ప్లేన్ బ్యాక్. దట్ వాజ్ ద హోల్ ఐడియా. సో అది ఎందుకు డ్రాప్ అయిందో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. నో, ఐ వాజ్ నెవర్. అప్పుడు బాగా ఉండేదండి. ఏంటంటే నువ్వు యాక్టర్గా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలా, నువ్వు ఇప్పుడు ప్రొడక్షన్ మొదలెట్టా అంటే నీకు భారం ఎక్కువ అవుద్ది, డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దాట్ అని చెప్పి ఇదైంది. దానివల్ల మెయిన్గా ఐ కుడెంట్ డూ ఇట్. నా కష్టమో నష్టమో దూకేద్దాం అని ధైర్యంతో వెళ్ళిపోతున్నాం ప్రొడక్షన్. మధు వాజ్ ద రైటర్ ఫర్ దట్. మధు
కానీ అబ్బు ఎవరో మీకు గుర్తుపట్టలేకపోవచ్చు మధు. అది నేను యాక్చువల్గా మంజు అక్కతో చేయాలని, మహేష్ వాళ్ళ అక్క సిస్టర్ మంజుల గారు, మంజు అక్కతో చేద్దామని నేను బాగా ఎక్సైట్. అప్పుడు అక్కను కూడా అడిగా, అక్క సినిమా దశరథ్ గారు నన్ను రిఫర్ చేశారు యాక్చువల్గా. అప్పుడు మనోజ్తో తీస్తున్నాడు సినిమా, ఆ టైంలో అనుకుంటా మనోజ్తో తీస్తున్నాడు. అప్పుడు మంజు అక్క ఇప్పుడు దొరుకుతుంది, నువ్వు ఎప్పుడూ వస్తావురా సినిమా అంటే, అదంటే ఏ లేదు పోరా పక్కే అంటే. So nice. Very wonderful talking to you. Wonderful talking to you. Pleasure meeting you. Thank you. Thank you. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.